ప్రార్థనలో ఏకీభవిద్దామండి. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన మిమ్మల్ని తండ్రి మమ్మల్ని సజీలకు నిలిపిన మీకు స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి, ఈ యొక్క ఫాస్టింగ్ 40 days ఫాస్టింగ్ పేర్లో ప్రభా 20 రోజు ప్రభా మీ సంధిలో మొరపెడుచుండగా తండ్రి, గత 20 రోజుల నుంచి మమ్మల్ని వాక్యం ద్వారా కానీ, సాక్ష్యాల ద్వారా కానీ తండ్రి, పాటల ద్వారా కానీ తండ్రి, ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారయ్యా. నిజంగా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేం ప్రభా. మీ యొక్క సన్నిధిని ప్రభా మాకు దగ్గరగా ఉంచుతున్నారయ్యా. నిజంగా ప్రభా వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క దాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. విశ్వాసం గురించి మాతో మాట్లాడారు ప్రభా, అబద్ధాల గురించి మాతో మాట్లాడారు ప్రభా. యేసయ్య రుతు గురించి మాట్లాడారు, మరి యేసయ్య రకరకాల వ్యక్తుల గురించి మాట్లాడారు ప్రభా, జ్ఞానం గురించి మాట్లాడారు ప్రభా. యేసయ్య మీకేమి ఇచ్చిన మీలో నుంచి వాక్యం ఎంతగా స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడుతుంది ప్రభా. ఎంతగానో ఎన్నో సాక్ష్యాలు కూడా మేము విన్నాం ప్రభా. అనేక మందిని నిలబెట్టుకున్నారు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభా. ఇంకా తండ్రి మాలో ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి ప్రభా. ప్రార్థనలో మీరు తోడుకుంటున్నారయ్యా. అనేకమైన కొత్త వాళ్ళని కూడా ప్రార్థనలో పార్టిసిపేట్ చేయడం కృపను అనుగ్రహించారయ్యా. మీకు స్తోత్రాలు. పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందుతున్నారు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి వాక్యాలు ఎప్పుడు చెప్పని వాళ్ళని కూడా మీరు వాడుకుంటున్నారు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఇంకా మీకు లేపండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. మీ యొక్క పరిచయం నిమిత్తం దైవజనం తండ్రి ఎంత గొప్పగా మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభా. ఏసయ్యా, మీరు ఆశీర్వాదంగా ఉంటుంది కాదు కానీ ఆశీర్వాద కారకులుగా ఉంటుంది మీరు సహాయం చేస్తున్నారయ్యా. మీకు స్తోత్రాలు. దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మీకు స్తోత్రాలయ్యా. నిజంగా మేము ఎక్కడున్నామో అక్కడే ఉండి ప్రభావ మిమ్మల్ని స్థుతించడానికి కానీ మిమ్మల్ని కనపరచడానికి తండ్రి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను ప్రభావ బట్టి మీకు స్తోత్రాలయ్యా. నిజంగా అయితే తండ్రి మేము ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేము ప్రభావ. ఏసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మీరు దర్శించండి ప్రభా. హృదయ అంతరంగం ఎరిగిన వాడు ప్రభా. మేమైతే ప్రభా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా. ప్రపంచవ్యాప్తంగా తన యుద్ధాలు ప్రభా, అనేకమైన అకాల మరణాలు ప్రభా, చాలా దారుణమైన పరిస్థితి ప్రభా. కానీ ఏసయ్యా, మీరు ఎంత గొప్ప దేవుడైనా ప్రభా, మాకు అందరికీ ప్రభా ప్రశాంతమైన పరిస్థితులు కల్పిస్తున్నారయ్యా. అంత దారుణమైన పరిస్థితులు బయట ఉన్నప్పటికీ ప్రభా మీరు కంటికి రెప్పల మాలో ప్రతి ఒక్కరిని మీరు కాపాడుతున్నారు. మా కుటుంబాలను మీరు కాపాడుతున్నారు ప్రభా. మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఏసయ్య, మాలో ప్రతి ఒక్క ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో ఇంకా తండ్రి ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో తండ్రి ఎంతో మంది తండ్రి వేదనతో బాధతో తండ్రి అనేక ప్రార్థన విజ్ఞాపాలు తండ్రి మేము సొంతం మొరపెడుచుండగా తండ్రి గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ముఖ్యంగా దైవజన కుటుంబాన్ని, అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యం, శక్తిని ఫలాన్ని ప్రసాదించిన ప్రభా. గత రాత్రి కాల సమయంలో తను మంచి వర్తమానం ద్వారా మనం బలపరిచారు ప్రభా. సమయంగా తండ్రి ఏసయ్య రూతు అనే ఒక వ్యక్తిని అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఈ దేశం తీసుకురావడం తండ్రి ఎంత గొప్ప ప్రణాళిక మీ సన్నిధిలో ఉన్నది ప్రభా. మీరు ఎంత గొప్ప దేవుడైన ప్రభా. మీ సన్నిధిలో తండ్రి ఒక కీడు జరిగిందని అనుకున్నప్పుడు దానికి మేలు కొరకే తండ్రి అది సిద్ధపరిచున్నది ప్రభా. ఎంత గొప్ప వర్తమానం తండ్రి గత రాత్రికలతో మాతో మాట్లాడే ప్రభా. ఇంకా అమ్మగారిని మంచిగా వాడుకోండి ప్రభా. మంచి ఆరోగ్యం, శక్తిని బలాన్ని ప్రసాదించండి. అలాగే తండ్రి మాథ్యూ పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని, వర్ష పాస్టర్ గారు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ. యవ్వనస్తులు ప్రభావ మీరు ఎంత గొప్పగా వాడుకుంటున్నారు ప్రభావ. వాళ్ళకి ఇచ్చిన తలాంతులను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క 40 days ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేయగలుగుతుంది. దైవజనులకి తండ్రి అస్వస్థత వచ్చింది ప్రభావ. కానీ మీరు కంటికి రెప్పలా కాపాడే ప్రభావ. చాలా ఇరుకులు ప్రభావ, చాలా ఇబ్బంది ప్రభావ. అపవాది తండ్రి ఎంత ఇబ్బంది పరిస్థితులు నెట్టాలని చూసినప్పుడు తండ్రి దైవజనుల ప్రార్థన ప్రభావ, సంఘ ప్రార్థన ప్రభావ మీరు ఎంత గొప్పగా తండ్రి కాపాడారు ప్రభావ. ఇంకా పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి తండ్రి. మీరు మాట్లాడి మీరు వారికి కావాల్సిన జ్ఞానాన్ని తెలియటారు ప్రతి ఒక్కదాన్ని మీరు దయచేయండి ప్రభావ. ఇంకా బహుబలంగా అతనికి వారు పరిచయలో ఉండాలి ప్రభావ. మీరు సహాయం చేయండి. అలాగే తన సంఘ ద్వారా విషయాలు పరిచయం ప్రభావ. నూతన సంఘం నడిపించిన ప్రభావ. మీ నామానికి మహిమకరంగా తండ్రి గొప్ప కార్యం సంఘం ద్వారా జరిగించిన తండ్రి. మేము కాదు కానీ ప్రభావ, మీరే గొప్ప దేవుడు అన్నారు ప్రభావ. మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు ప్రభావ. అలాగే తండ్రి సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభావ. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభావ. వారికి కావాల్సిన జ్ఞానము తెలివితేటలు దయచేయండి ప్రభావ. మీరు మాత్రమే జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడే ఉన్నారు ప్రభావ. మీరు సహాయం చేయండి ప్రభావ. అలాగే తండ్రి అస్వస్థతతో బాధపడుతూ ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభావ. స్వస్థత అనుభవించండి ప్రభావ. మా జీవితంలో తండ్రి మా బిడ్డ అనారోగ్యంగా ఉన్నప్పుడు తండ్రి మీ సంఘంలో మొరపెట్టుకున్నప్పుడు తండ్రి గొప్ప కార్యం చేశారయ్యా. అడుగు దేవుడిని వాగ్దానం స్వస్థతని ఇచ్చేవాడు నేనైనా వాగ్దానం ఇచ్చే ప్రభా. ఇంకా అతను ఎవరైతే అస్వస్థతతో బాధపడుతున్నారు ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రభావ, వాళ్ళందరినీ ముట్టండి ప్రభా. ఈ క్షణం తండ్రి అద్భుతమైన కార్యం జరిగించండి తండ్రి. స్వస్థతను అనుగ్రహించేవాడు నేనే అన్నారు కదా ప్రభా. ఒకని ఆశీర్వాదం వశమైన వాడా మౌనంగా ఉండొద్దు ప్రభా. స్వస్థతను అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ప్రసాదించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా.
అలాగే తండ్రి అప్పుల బాధ్యత ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు దర్శించండి అయ్యా. ఏసయ్య ఏసయ్య నిజంగా తండ్రి ఏసయ్య అప్పుల బాధలు తండ్రి ఏసయ్య ఏసయ్య ఎంత ఇబ్బందికరమైన ప్రభు ఏసయ్య ఏసయ్య కానీ ఏసయ్య ఏసయ్య ఎంత గొప్ప కార్యాలు మీరు చేయగలిగినారు తండ్రి. మా సమస్య కన్నా తండ్రి మీరు గొప్ప దేవుడు అయినారు ప్రభా. మేము సమస్యను చూసి ఏసయ్య ఇబ్బంది పడుతున్నామేమో ప్రభా, కానీ ఏసే మీ శక్తిని ఏసయ్య మేము గుర్తెరిగి తండ్రి మీ సన్నిధిలో మొరపెట్ల వారిలాగా మాలో ప్రతి ఒక్కరిని తయారు చేయండి. ఒక ప్రార్థన యోధులుగా విశ్వాసాలు వీరులుగా తండ్రి మమ్మల్ని తయారు చేయండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభావ. గడిచిన కాలంతో ఎన్నో గొప్ప కార్యాలతో వేసి బలపరిచారు, స్థిరపరిచారు ప్రభావ. మునిపటి విశ్వాసం మాలో లేకుండా పోతుందేమో ప్రభావ. ఏసే సహాయం చేయండి ప్రభావ, మీరు కనికరించండి. ఏసే సంఘములు తండ్రి ఏసే పరిచర్లు తండ్రి మేము గొప్పగా వాడబడే కృపను మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభావ. మీకు స్తోత్రాలు. ఇచ్చిన తలాంతులు ఎవరైతే ఏ తలాంతి ఇచ్చారో మాకు తెలియదు కానీ ప్రభావ ప్రతి ఒక్కరితో వారి తలాంతులు తండ్రి హృదయపూర్వకంగా తండ్రి వేసి మీ సన్నిధిలో వాడబడే కృపను ఆసక్తిని వేసి వాళ్ళు పుట్టించండి ప్రభావ. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ఏసయ్య మా రాష్ట్ర దేశ నాయకుడు జ్ఞాపకం చేసుకుని ప్రభావ మంచి పరిపాలన మీరు అందించండి ప్రభా. ఎవరు ఇబ్బంది పెట్టుకోకుండా మీరు సహాయం చేయండి ప్రభావ. అందరం మంచిగుండే కృపను మీరు మాకు దయచేయండి ప్రభా ఏసయ్య. అలాగే తండ్రి వృద్ధులను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ముఖ్యంగా తండ్రి ఏసే సమ్మర్ స్టార్ట్ అయింది ప్రభా. ఏసే చాలా భయంకరమైన ఎండలు ప్రభావ. వాతావరణం కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభావ. ఏసే వాళ్ళకి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని ప్రసాదించండి ప్రభు. చంటి బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రతను దయచండి ప్రభావ. అలాగే తండ్రి ఏసే ఎవరైతే తండ్రి గర్భఫలం లేకుండా వేసే పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారందరికీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా. గర్భఫలం యెహోవా బహుమాన కుమారులు యెహోవా స్వాస్థ్యం వాక్యం సెలవిస్తుంది కదా ప్రభావ. ఏసయ్యా 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 మీకు స్తోత్రాలయ్యా. ఏసయ్యా 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 గర్భఫలం లేని వారందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసయ్యా వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభా, మీరు మాత్రమే చేయగలరు ప్రభా. గొప్ప కార్యము చేయండి ప్రభా. ఏసయ్యా మీకు స్తోత్రాలు. అలాగే చంటి బిడ్డల చుట్టూ కూడా మీ కాపుదల భద్రతను ఇచ్చిన మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని ప్రసాదించిన ప్రభా. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారు చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, ఆ తల్లిదండ్రులకి బిడ్డను ఎలా పెంచాలో కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభా. ఏసయ్యా ఏసయ్య మీరు జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడైనారు ప్రభా. ఏసయ్య మీరే ఏసయ్య జ్ఞానం ఇవ్వండి. పిల్లల్ని ఎలా పెంచాలో మీరు నేర్పించండి ప్రభా. సహాయం చేయండి. అలాగే తను మేము కూడా ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఏసయ్య ఏసయ్య మీకే స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ఏసయ్య ఈ రోజు తండ్రి ఏసయ్య ఏసయ ఏసే వాక్యము ఏసే పరిచయలో మరి ఏసే వాడుకుంటున్న ఏసయ ఎక్కువ జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఏసే నిజంగా తండ్రి నిజంగా మొదపెట్టి వారికి మీకు సమీపంగా ఉన్నవారు తండ్రి ఏసయ్య ఏసే తన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆత్మీయ వర్తమానం ద్వారా బలపరచండి ప్రభా. ఏసయ మేము మాట్లాడితే ఎవరికి ఆశీర్వాదం కాదు కానీ ప్రభా మీరు మాట్లాడుతుంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా. మంచి వర్తమానం ద్వారా బలపరచండి ప్రభా. పాటలు పాడే తలాంతించే ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ స్తోత్రాలే వారందరూ కూడా వాడబడాలి ప్రభా. మీ పనిలో పరిచయలు తండ్రి మేమందరం ఉండాలి ప్రభా. ఏసయ్యా మీకే స్తోత్రాలు. మీకు సన్నిధిలో గడుపుతుందండి. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఏసయ్యా మీరే సహాయం చేయండి ప్రభా. ఏసయ్య మా జీవితాల్లో ముఖ్యంగా తండ్రి ఏసయ్య ఎక్కడైతే మేము ఉద్యోగాలు చేస్తున్నాం ప్రభా, మీరు మా ఉద్యోగాల్లో మీరు తోడుగుండండి ప్రభా. ఏసయ్య భయంకరమైన స్ట్రెస్ ప్రభా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభా. ఏసయ్య కానీ ఏసయ్య మీరు మాకు తోడుగుండబట్టి ప్రభా. ఏసయ్య మా జాబులకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ప్రభా. ఏసయ్య మీరు సహాయం చేయండి ప్రభా. మీరే ఏసయ్య మా ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా చేతి పని మీరు దీవించండి ప్రభా. ఏసయ్య మీకే స్తోత్రాలు. ఏసయ్య మాకున్న ఇరుకుల ఇబ్బందులు అన్నింటినీ తొలగించండి ప్రభా. మీ సన్నిధిలో మేము ఇంకా ఏసయ్య ఎదుగులాగా మీరు సహాయించిన ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి ప్రభా. స్థిరపరచండి ప్రభా. ఇంకా మీ సన్నిధిలో వాడబడే కృపణ దయచేయండి ప్రభా. మేము ఏమైతే ఏసయ్య ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నింటినీ తొలగించండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభా. ఏసయ్య మీకు స్టీఫెన్ పాస్టర్ గారి గురించి జ్ఞాపకం చేసుకుని ప్రభా తను చేసిన పరిచయం కూడా మీరు దీవించండి ప్రభా. ఏసయ్య ఇంకా తన ఎడలు మీ ప్రణాళిక చొప్పున జరిగించిన ప్రక్ష కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇచ్చిన పాపను కూడా బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. సాల్మన్ పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. కళా పాస్టర్ గారిని వాళ్ళు ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వారు చేస్తున్న పరిచయం ఎంతో గొప్ప ప్రభా. ఎంతో దూరం నుంచి చేసేవారు అంతా ట్రావెల్ చేస్తున్నారు ప్రభా. ఒక ½ అవర్ 1 hour జర్నీ చేయాలంటే మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము ప్రభా. కనీసం 2 hours 3 hours జర్నీ చేస్తాను మీకు పరిచయం నిమిత్తం తండ్రి ఎంతగా గొప్పగా వాడబడుతున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. ఏసయ్య మీకే స్తోత్రాలు. సంఘానికి ఉన్న కొదువుల్ని కొరతలు మీరు తీసివేయండి ప్రభా. మీరు ఇచ్చి దేవుడైనారు తండ్రి. మీరే ఏమైనా చేయగలిగిన దేవుడైనారు ప్రభా. ఆ సంఘానికి కావాల్సిన అవసరం ఏమైతే లోటు ఉందో, ఏమైతే కొద్దు ఉందో, ఏమైతే ఇరుకుందో, ఇబ్బంది ఉందో మాకు తెలియదు కానీ ప్రభా. మీరు అన్ని తెలిసిన దేవుడైనారు ప్రభా. మీ సన్నిధిలో మొరపెడుచుండగా తండ్రి వారికి కావాల్సిన అవసరం అక్కర్లన్నీ మీరు తీర్చండి ప్రభా.
మేమందరం ప్రభా మీ సన్నిధిలో తండ్రి ఏసే ఇంకా ఏసే బహుబలంగా వాడబడాలి ప్రభా. ముఖ్యంగా ఏసే మా ఏసే సంఘాన్ని దీవించడం, ముఖ్యంగా సంఘానికి ఉన్న లోటులను తీసివేయండి ప్రభా. ఏసే మందిర నిర్మాణానికి కావాల్సిన స్థలము తండ్రి ఏసే దానికి చాలా మనీ అవుతుంది ప్రభా. వాటన్నిటిని మీరు తీర్చండి ప్రభా. ఏసయ్య మీరే సహాయం చేయగలరు ప్రభా. ఏసయా మీ చిత్తం అయితే మంచి మందిరం కట్టుకోవడానికి ఏసయా ఆ అవసరతల అక్కర్లని మీరు తీర్చండి ప్రభా. ముఖ్యంగా తండ్రి ఈ 40 days ప్రేయర్ లో తండ్రి ఎవరైతే తండ్రి ఏసు వాళ్ళ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నారో తండ్రి ఏసు వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఆ ప్రార్థన ప్రతి ఒక్కదానికి మీరు జవాబును దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు మీ కృపను మీదైన తండ్రి మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు ఇంకా మీ సన్ని మాకు దగ్గరగా ఉంచండి ప్రభా. మా ప్రార్థనలు ఏమన్నా తప్పులు దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మీకు స్తోత్రాలు ఏసయ్యా మీకే వందనాలు ప్రభా. ఏసయ్యా మీరు సహాయం చేయండి ప్రభు. ఇంకా మంచి ఆత్మీయ వర్తమానం బలపరచండి మాకు. మీకు మాకు మధ్యలో ఏమైనా ఆయాస్కరమైన కార్యాలు ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు. అన్ని తీసివేయండి ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. ఏసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ఏసయ్య ప్రార్థనలు తండ్రి ఆది నుంచి అంతం వరకు తండ్రి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రము నాయన, స్తోత్రములు 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 దేవా. పరిశుద్ధుడా 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 మా గొప్ప దేవ, మా మంచి దేవ, మోహనతుడా, మహాగణుడా, ఆకాశం పట్టజాల దేవా, నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. కృపగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు నాయన, ప్రేమగల దేవుడు నాయన, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు నాయన. కృపగల దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తాము నా తండ్రి. పరిశుద్ధ ఆత్మ దేవాత్రి ఏక దేవాతృత్వములు ఏకమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. సత్యవంతుడా, న్యాయవంతుడా, యథార్థవంతుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. యుగములకు నువ్వు రాజువైన దేవా నీకు స్తోత్రము నాయన. దేవాది దేవుడు ప్రభా నీకు స్తోత్రము తండ్రి. అయా యూదుల రాజు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గలలీయుడిగా నా తండ్రి, నజరేయుడిగా ఉన్న తండ్రి నీకు వందనాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవాత్రి ఏకదేవ నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దత్తపుత్ర ఆత్మనిచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీకే స్తోత్రము తండ్రి. అయాసుతులకు పాత్రుడిగా, ఆరాధనకు యోగుడిగా, పూజుడిగా, అర్హుడిగా, అధిక స్తోత్రం నొందగిన దేవుడిగా, కృపాసత్య సంపూర్ణుడిగా నీవు ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. మహోన్నతుడా, మహాగణుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నువ్వు తప్ప ఈ లోకములో వేరొక దేవుడు ఎవ్వరు కూడా లేడు నాయన. నీవే నిజమైన దేవుడు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. ఆకాశం అందేమి, భూమి అందేమి కానీ నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని నువ్వు సెలవిచ్చిన గొప్ప దేవుడు నన్ను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నీవే మా సృష్టికర్తవయ్యా. అయా శూన్యములో సమస్తమును కలగచేసిన వాడు నీవే ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా ఆదియు అంతమునైన దేవుడు నాయన మీకు స్తోత్రాలు నా ప్రభా. మొదటి ఆదంవై కడపటి ఆదంవై ఉన్న దేవుడు అయ్యా. ఉన్నవాడుగా అనువాడుగా ఉన్న దేవుడు నాయన మీకు స్తోత్రములు నాయన. మా ప్రధాన యాజకుడు దేవా నీకు స్తోత్రాలు వందనములు తండ్రి. అయా నీకే స్తోత్రములు, నీకే మహిమ ఘనత ప్రభావములు అయా నిత్యము కూడా నన్ను మీకే ఆరోపించుకుంటున్నాము దేవా. నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో నాన్న నీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన నా తండ్రి ఈ యొక్క 40 దినాలు నాయన ప్రార్థనలు నాయన అయా గడిచిన 19 దినములు నాయన మీ రక్తములో ముద్రించుకున్నారు దేవా. నీకు స్తోత్రములు నా తండ్రి. తిరిగి నా ప్రభా ఈ యొక్క 20వ దినము నా తండ్రి నన్ను మమ్మల్ని ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన ఈ రీతిగా మీరు సమకూర్చినందుకు నాయన మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ఈ యొక్క నాయన 19 దినములు కూడా నా తండ్రి ఒక్కొక్క బిడ్డను నిలబెట్టుకొని ఒక్కొక్క అంశము నిమిత్తము నాయన మీరు మాతో మాట్లాడారు నాయన. మాకు బోధించారు నాయన. అనేక విషయాల్లో మమ్మల్ని గద్దించారు నాయన. అనేక విషయాలు మమ్మల్ని బలపరిచారు నాయన. మమ్మల్ని స్థిరపరిచారు నాయన. మీకు స్తోత్రము తండ్రి. అయ్యా ఒక్కొక్కరితో నాయన మాట్లాడిన దేవుడు, ఒక్కొక్కరు హృదయాలు తట్టిన దేవుడు దేవా. నీకు స్తోత్రము నాయన. నీ మహిమ కొరకే నాయన జరిగించుకున్న గొప్ప దేవుడు అయ్యా. నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభా ఈ యొక్క 20 దినములు నాయన నన్ను మమ్మల్ని నాయన యొక్క ప్రార్థన కూడికలు నా తండ్రి నాయన గూగుల్ మీట్లు నా తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చావయ్యా. నీకు స్తోత్రము నాయన. ఎంతో ఆశతో ఆసక్తితో నా తండ్రి నీ యొక్క సముఖములో నాయన నీ వైపు తిరిగి ఉన్నాం దేవా. నీకు స్తోత్రము నాయన. నీ వైపు మా చేతులు ఎత్తి ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవా నీ యొద్ద నుండి మాకు సహాయము వచ్చునని, మా ప్రార్థనలు అంగీకరిస్తావని, మా ప్రార్థనలకు జవాబుని ఇస్తున్నావని
అని నమ్మకముతో, విశ్వాసముతో నీ వైపు చూస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. మహిళలు చేసిన ప్రతి కార్యముల కొరకు మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, ఎంతో మంది బిడ్డలు బలహీనులను వారిని బలపరిచినందుకు నీ కృతజ్ఞతలు నాయన. స్వస్థపరిచినందుకు నీ కృతజ్ఞతలైనా నాయన. మమ్మల్ని బాగు చేసినందుకు నీ కృతజ్ఞతలు నాయన. నీకు స్తోత్రములు, 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 కృతజ్ఞతలు నాయన. ఎన్నో కార్యాలు, ఎన్నో మేళ్లు మేము ఊహించినవి, మేము అడిగిన వాటికంటే అత్యధికమైన నాయన అయ్యా, మేడతములు నింపుతున్నందుకు మీ కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పరమ తండ్రి, మా దేశంలో శాంతి లేక, సమాధానము లేక నాయన, మా దేశ నాయకులు సమాధానము లేక, మా దేశంలో యుద్ధాలు నాయన, దేవాను జ్ఞాపకము చేసుకొని సహాయము చేయండి నాయన. అయ్యా, మా దేశానికి శాంతిని దయచేయండి, సమాధానము దయచేయండి నాయన. అయ్యా, నీ చిత్తములో, నీ యొక్క నాయన కృపలో నాయన యుద్ధాలు మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రము నాయన. నరునికి నాయన అయ్యా, ఎల్ల కాలము కూడా నాయన తండ్రి యుద్ధమే అన్నావు భూమి మీద నాయన. నీకు స్తోత్రము నాయన. అయ్యా, యుద్ధ కాలాల్లో మేము ఉన్నాం తండ్రి. మమ్మల్ని దర్శించుము దేవా. అయ్యా, బలపరచుము దేవా. మమ్మల్ని సరి చేసుకుంటూ నీ కృప దయచేయి నాయన. అయ్యా, నీ రాకడంతో సమీపముగా ఉన్నది ప్రభా. నన్ను నా తండ్రి పశ్చాత్తాప హృదయాలు మాకు దయచేయి నాయన. తగ్గింపుతనం మాకు దయచేయి నాయన. నీకు స్తోత్రాలు నాయన. మా దేశాన్ని కాపాడండి, మా దేశ నాయకులను కాపాడండి, మా దేశంలో మీ కంచె వేయండి, మీ కాపుదలు దయచేయండి, మీ భద్రతలు దయచేయండి ప్రభా. ప్రతి అడ్డు ఆటంకాలు కొట్టివేయండి ప్రభా. మా నాయకులకు నాయన నీ యందు భయభక్తులు దయచేయి నాయన. నీ జ్ఞానం వరకు దయచేయి నాయన. మంచి పరిపాలన అయ్యా నా తండ్రి మా దేశానికి మీరు దయచేయండి దేవా. మా దేశ నాయకులు మీరు ఉంచండి దేవా. నీకు స్తోత్రము నాయన. అయ్యా నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. జ్ఞానం ఇచ్చేవాడవు నీవు నాయన. మమ్మల్ని ఏలు వాడవు నీవు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము దేవా. అయ్యా, నీకు వందనాలు ప్రభా. మాతో మాట్లాడే దేవుడు ప్రభా. నీకు స్తోత్రము నాయన. ఇదిగో నా తిదిరం నిలబడుతుంది నీ బిడ్డను నీ సులువు చాట్లో మరుగుపరుచుకో నాయన. అయా, నీ స్వరం నాయన బిడ్డకు దయచేయి నాయన. తన నోటి నీ మాటలు నింపుము దేవా. నీకు స్తోత్రము నాయన. నీవే సహాయము చేయండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు నాయన బలహీనతలో నాయన, అనారోగ్య పరిస్థితుల్లో ఎంతో బిడ్డలు బాధపడుతున్నారు, ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు నాయన. అయ్యా, ఎన్ని ఇబ్బంది కొలిమిల్లో ఉన్నారు నాయన. అట్టి వారందరూ మీరు జ్ఞాపకము చేసుకో. ఎంతమంది ఎవరి బిడ్డలు వ్యసనాల్లో ఉన్నారు, అటు వారిని మీరు జ్ఞాపకము చేసుకోని ఆయన. ఎంతమంది చిన్న బిడ్డలు అనారోగ్యానికి గురై ఉన్నారో ప్రభు, మీరు జ్ఞాపకము చేసుకొని ఆయన. మరణ పడకల మీద ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకొని ఆయన. నీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచువాడు నీవు నాయన. నీకు స్తోత్రం. నీవు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థతనిచ్చు వాడవు దేవా. నీకు స్తోత్రములు నాయన. మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు మీరు దర్శించండి దేవా. నశించిపోతున్న ఆత్మలు మీరు వెతికి రక్షించండి దేవా. ప్రతి నాలుక నీ సన్నిధిలో నాయన అయా స్తుతించాలని, నీ నాలుక వారి మోకాలు నీ యొక్క నామములో వంగాలని ప్రభా నువ్వు ఆశపడుతున్న దేవుడునని మీకు స్తోత్రాలు తండ్రి. మీరు సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయాలు మీరు కదిలింప చేయండి. వారి హృదయాలు మీరు తెరవండి, తట్టండి దేవా. నీకు స్తోత్రము. దర్శించు దేవా. నీకు స్తోత్రము నాయన. ఆశతో ఉన్న బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి దేవా. నీకు స్తోత్రము నాయన. ఎందరైతే నీపైన ఆనుకొని ఉన్నారో, ఎందరైతే నీపైన ఆశపడి ఉన్నారో, ఎందరైతే నీ వైపు తిరిగి ఉన్నారో ప్రభువా, వారిని బలపరచయ్యా. వారి ముఖములు అన్ని కూడా సిగ్గుపరచనన్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా, మా కొరకు నా తండ్రి నీ ముఖాన్ని దాచిపెట్టుకునేవాడు కాదు నన్ను. మీకు స్తోత్రాలు. మమ్మల్ని అసహించుకునే దేవుడు కాదు నన్ను. మీకు స్తోత్రాలు. మమ్మల్ని త్రోసివేయువాడు కాదు నన్ను. మీకు స్తోత్రము నాయన. నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని హత్తుకునే దేవుడు ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. దేవా, నీకు వందనాలు నాయన. మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నావు నాయన. నీ స్వకీయ జన్మగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మీరు మాకు సహాయము దయచేయండి. నా కొరకు, మా కొరకు అయ్యా, కలవర శిలువలో నాయన కార్చిన నీ విలువైన, అమూల్యమైన, నీ పరిశుద్ధమైన రక్తము కొరకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఆ శిలువలో నా కొరకు, మా కొరకు పలికిన 7 మాటల కొరకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఎంతో మంది బిడ్డలు నన్ను 40 దినములు ఉపవాసముతో నన్ను ఇసలు మొరపెట్టుకుంటున్నారు తండ్రి. మీరు సహాయం తగిన సమయంలో ఒక్కొక్కరికి నేను చిత్త ప్రకారంగా వారి ప్రార్థనలకు మీరు జవాబులు దయచేయము దేవా. నీకు స్తోత్రము తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీరే సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు మీరు విడిపించండి నాయన. ప్రతి బంధకాల నుంచి విడిపించండి, ప్రతి శోధ నుంచి విడిపించండి, ప్రతి బాధ నుంచి విడిపించండి, ప్రతి కష్టం నుంచి మీరు విడిపించండి నాయన. మీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని మీరు పోషించండి, ఆదరించండి, బలపరిచి లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. నీ బిడలము నాయన, నీ పిల్లలము నాయన, మా పైన దయ, జాలి, కనికరము చూపించే దేవుడు
దేవుడు నీ ఒక్కడవే దేవా, నీకు స్తోత్రము తండ్రి. నీ ఒక్కడవే ప్రేమించే దేవుడు ప్రభా, నీకు స్తోత్రము నాయన. నీ శాశ్వతమైన ప్రేమతో నాయన అయా, నీ యొక్క అపారమైన కృపతో మమ్మల్ని ప్రేమించే దేవుడు నాయన. నీ కృప మా పైన మెండుగా ఉంచే దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరే సహాయం చేయండి నా యొక్క కొడుకుల్లో ప్రభా, నీకు స్తోత్రము నాయన. ఇదిగో నా మా పాటల్లో మీరుండండి ప్రభా, ప్రార్థనలో మీరుండండి నాయన, వాక్య పరిచయలో మీరుండండి ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. స్తోత్రం నాయన. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన అతను మీరు సహాయం చేయండి నాయన. ఈ ప్రార్థనలు మాకు దీవెనకరంగా మార్చబడాలయ్యా, ఆశీర్వకరంగా మార్చబడాలయ్యా. నీ మహిమార్థమే సమస్తము జరగాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా ప్రభ యొక్క మీటింగ్ నాయన ఏర్పాటు చేసిన యొక్క దాసుడు నాయన, దాసుల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, వారిని బలపరిచయ్య, వారిని దీవించయ్య, మంచి ఆరోగ్యులకు దయచేవారు స్వరాలు మీరు ముట్టండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. మా ఆత్మలను జ్ఞాపకము చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రం. ఇచ్చిన కుమారులను జ్ఞాపకము చేసుకోండి దేవా, నీకు స్తోత్రము నాయన. ఇదేమో జుడా బర్త్డే నాయన, ఆ బిడ్డకి నువ్వు ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి మీకు అందాలి నాయన. ఆ దయా కిరీటం కొరకు మీకు అందాలి ప్రభా. నూతన సంవత్సరం నూతనమైన దీవెనతో, నూతనమైన ఆశీర్వాదములతో, మంచి ఆరోగ్యములతో, అయా జ్ఞానమందును, వయసునందును, విద్యా బుద్ధులు యందు నా బిడ్డ ఎదిగి పెరిగి అయ్యా, నీ యందు భయభక్తులు జీవించే కృపను నా బిడ్డకు మెండుగా నువ్వు దయచే ప్రభా. నీ కాపుదల్లో ఉంచుకో ప్రభా. ఈ సంవత్సరం వరకు, సంవత్సరం అంత వరకు చిన్న బిడ్డపై నీ కనుదృష్టి ఉంచయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు సహాయం చేయండి నాయన, కృప చూపించండి నాయన. యూత్ మీటింగ్ జ్ఞాపకం చేసుకుని, శ్రీల కొడుకుని జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమార్థమే జరిగించుకోండి నాయన తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభా, మ్యూజికల్ నైట్ గా నేను చేయబోతుండగా దేవా, ప్రతి ఒక్క యవన బిడ్డని ఎక్కడ ఉన్నా సరే నాయన మీరు తోడుకొని రండి అయ్యా. ప్రతి ఒక్క యవన బిడ్డని మీరు పిలుచుకొని రండి అయ్యా. నీకు స్తోత్రం. మంచి వర్తమానాలు, మంచి పాటలు, మంచి సాక్ష్యాలు, మంచి క్విజులు అయ్యా, నీ బిడ్డలు నా తండ్రి చేస్తుండగా ప్రభా, నీ కృపతో ప్రతి బిడ్డను నా తండ్రి నింపండి నాయన. ప్రతి బిడ్డ ఆకర్షితులవుటకు నీ కృప దయచేయండి నాయన. మీ కార్యాలు జరిగించండి నాయన. నీవే కృప చూపి మా మినిస్ట్రీని, మా సంఘాన్ని, మా మా సేవకులను మీరు దీవించి ఆస్వాదించండి. మా కుటుంబాలను మీరు దీవించి ఈ యొక్క మీట్లో ఎంతమంది బిడ్డలైనా అయ్యా, మీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నువ్వు జ్ఞాపకము చేసుకుని సహాయము చేసి, ఎక్కడటువంటి ఆటంకములు అయ్యా నా తండ్రి నాయన, నా ప్రభా, మరి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఏది కూడా రాకుండా నాయన, నీ మహిమార్థమై ఈ యొక్క మీటింగ్ జరిగించి నువ్వు మహిమ పొందమని, నన్ను మమ్మల్ని తగ్గించుకొని నీకేమి నామమనే హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు మన బద్దలలో బ్రదర్ స్టీవెన్ పాట పాడి మనల్ని ఆరాధన నడిపిస్తారు. అందరికి ప్రయత్నం. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా.
జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో సాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా ప్రైజ్ లార్డ్ అందరికీ. హల్లెలూయా. 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 ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ హెప్సిబా చక్రవర్తి మనల్ని వాక్యంలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో స్టార్ట్. అయానికి లెక్కించిన రీతిలో స్తోత్రాలు తండ్రి దేవా, ఇప్పుడు వరకు మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారయ్యా. మిమ్మల్ని భద్రపరుచుకునే విధానం బట్టి మీకు వందనాలు దేవా. తండ్రి నేను మా జీవితాల్లో మీరు జరిగించిన అనేక మేళ్లను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి నాయన అయ్యా మరి 40 days ఫాస్టింగ్ లో నా తండ్రి అయ్యా మీరు మాకు తోడుగా ఉన్న విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు మాతో మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి మీకు వందనాలు అయ్యా. మా మధ్యలో మీరు జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. మా అవసరాలన్నీ మీరు తీరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. మరి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు ఎంతగానో స్థుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా. దేవా నీ మాట నా తండ్రి నేను చెప్పుటకు నా దేవా అయ్యా మీరు నాకు ఇచ్చిన అర్హతని బట్టి అయ్యా మీకు ఎంతగానో స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి నేను చెప్పేటప్పుడు ఎటువంటి భయం అనేది నాకు లేకుండా నా తండ్రి అయ్యా నాకు తోడుగా మీరుండి దేవా నేను కాదు కానీ అయ్యా మీ మాటలు నా నుండి నా తండ్రి నేను చెప్పుటకు సహాయం చేయండి నా తండ్రి. నైనా ప్రతిదీ నా దేవా క్లియర్ గా ఉండటకు సహాయం చేయండి దేవా. తండ్రి నేను చెప్పిన వాక్యం నా తండ్రి అయ్యా మేము విని నా దేవా అయ్యా దానికి లోబడి నడుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. 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 స్టార్ట్ చేద్దామండి. అయితే నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఒకసారి ఆంటీ ప్రేయర్ చేసేటప్పుడు ఒక ఎస్తేర్లా, ఒక రూతులా, ఒక దెబోరాలా
మా జీవితాలు ఉండేలాగా సహాయం చేయ్యా అని ఆంటీ ఒకసారి ప్రేయర్ చేస్తుండగా నేను విన్నాను. అయితే అలా వినినప్పుడు నేనేమనుకున్నానంటే ఎస్తేర్ గురించి మాకు తెలుసు, రూతు గురించి తెలుసు, చదివాము. కానీ దెబోరా గురించి అంతగా తెలీదు. దెబోరా చేసిన గొప్ప పనులు ఏంటి, దెబోరా ఏంటి, అసలు ఎవరు దెబోరా అంటే పేరైతే విన్నాం కానీ దెబోరా నేమ్ అయితే విన్నాం కానీ దెబోరా ఎవరు అనేది కరెక్ట్ గా నాకు తెలీదు. సో నేను ఏం చేశానంటే సరే బైబిల్ ఒకసారి చదువుదాము దెబోరా గురించి అని చెప్పేసి నేను చదివాను అనమాట. చదివినప్పుడు దెబోరా ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నాను. అయితే వర్షకు వండుకొని హెప్సిబా నువ్వు ఒక రోజు చెప్తావా, మెసేజ్ చెప్తావా అని చెప్పేసి అడిగినప్పుడు సరే అక్క చెప్తాను అని చెప్పేసి అన్నాను. అయితే అప్పుడు నేను దెబోరా గురించి మరలా ఇంకొకసారి చదివి దెబోరా గురించి ప్రిపేర్ అయ్యాను అనమాట. దెబోరా గురించి మీ ముందు చెప్పడానికి ఈరోజు నేను ఎంతో ఆశపడి ఉన్నాను. అయితే సమయం ఇచ్చిన అమ్మగారికి, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ, సమయం ఇచ్చిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దెబోరా గురించి నేను చెప్పాలని ఆశతో ఉన్నానండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక అని ఉంది. అంటే ముందు అసలు ఫస్ట్ మన న్యాయాధిపతులు చూస్తే ఏముంటదంటే న్యాయాధిపతులు మొత్తం 21 చాప్టర్స్ ఎలా ఉంటదంటే ఇశ్రాయేలు ఇదేంటి తప్పులు చేస్తారు, దేవుని దూషిస్తా ఉంటారు, దేవునికి దూరం అయిపోతా ఉంటారు అన్నమాట. అయితే వాళ్ళు అలా అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని శత్రువుల చేతికి అప్పచెప్పిన తర్వాత వాళ్ళకి బుద్ధి చెప్పిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళ ద్వారానే అయ్యా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించు అని చెప్పి దేవునికి మొరపెట్టుకుంటే మరలా ఏం చేస్తాడంటే దేవుడు వాళ్ళ మొరను ఆలకించి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు అనమాట. న్యాయాధిపతులు మొత్తం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటది. వాళ్ళని శత్రువుల చేతికి అప్పు చెప్తాడు, తర్వాత వాళ్ళకు ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేస్తాడు, నియమిస్తాడు. తర్వాత వాళ్ళు ఇశ్రాయేల్ తరపున యుద్ధం చేస్తారు, యుద్ధంలో గెలిపిస్తారు. మళ్ళీ కొన్ని రోజులు వాళ్ళు దేవుణ్ణి అంతే ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఎట్లా చేస్తామంటే ఇక్కడ దేవుడు ఇంకా ఈ 4వ అధ్యాయంలో ఎందుకని ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక అని ఎందుకు వాడారంటే వాళ్ళు ముందంతా అలాగే చేశారనమాట. అలాగే దేవుని బాధపడుతూ వస్తూ ఉన్నారనమాట. అలాగే మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే దేవుని అలాగే ట్రీట్ చేస్తాం. మనకి మంచి జరిగినప్పుడు దేవా ఓకే, మనకి బాగాలేకుండా ఏదైనా బాధ కలిగినప్పుడు అయ్యా దేవా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని నుంచి తప్పించు, ఆ బాధ నుంచి మమ్మల్ని తప్పించు అని చెప్పి మనం ప్రార్థిస్తాం. దేవుడు అది చేసేసిన తర్వాత, ఆ కార్యం చేసేసిన తర్వాత, మనకి మంచి ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొన్ని రోజులు దేవుడిని ఆరాధించి తర్వాత వదిలేస్తాం. మన జీవితంలో మనం తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం చేసిన తప్పుని మనం కరెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ చేయకుండా ఉంటే అది మనకి ఎంతో లాభం. అదే మనం తెలిసి కూడా మళ్ళీ అదే ఈ తప్పు వలన ఈ బాధ ఉంది, ఈ తప్పు వలన మనకి వచ్చే లాస్ ఇది అని చెప్పి మనం తెలిసి కూడా మనం అదే తప్పు చేస్తూ ఉంటే దాని యొక్క సర్కమ్స్టాన్సెస్ అనేది మనం ఫేస్ చేయాలి. అలాగే ఇక్కడ ఇశ్రాయేల్ వాళ్ళు కూడా అదే ఫేస్ చేస్తారనమాట. కానీ మన దేవుడు గొప్ప దేవుడు కదా, అందుకని కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాసి ఉంటదంటే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును గాని ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. అంతే కదండి, దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటది, కానీ ఆయన దయ మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో అన్ని సంవత్సరాలు మన పైన ఉంటది. అలాగే ఇశ్రాయేల్ పట్ల కూడా దేవుని దయ అట్టి విధంగానే ఉంది. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎంత చేసినా సరే వాళ్ళని ఆ క్షణం మాత్రమే వారికి శిక్షించి బుద్ధి చెప్తాడు దేవుడు. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఆయన వైపు మలుచుకుంటాడు. అయితే ఇక్కడ దెబోరా గురించి చూస్తే ఎలా ఉంటదంటే దెబోరా తన యొక్క ప్రజల్ని ఇశ్రాయేల్ని ఏ విధంగా దేవుని వైపు మళ్లించింది, ఏ విధంగా ఇశ్రాయేల్ కోసం ఆమె యుద్ధం చేసిందో మనం ఈ 4వ అధ్యాయంలో చూస్తామన్నమాట. అయితే 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటే ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆ కాలం అంటే ఏ కాలం అంటే ఇశ్రాయేలు బాధపడుతున్న కాలం. ఇశ్రాయేల్ని
ఈ ఈ యాబీను రాజు చేతికి అప్పచెప్పి ఆ రాజుకి ఒక సేనాధిపతి ఉంటాడు. అతని పేరు సిసేరా అన్నమాట. అతనికి 90 ఇనుప రథములు ఉంటాయి అన్నమాట. అయితే అతను ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ అందరినీ 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ని బాధపెడుతూ ఉంటారన్నమాట. బాధపెడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేవునికి మొరపెడతారు. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దెబోరాని వాళ్ళకి ప్రవక్తగా నిర్మిస్తాడనమాట. అట్టి విధంగా మనం చూస్తాం. కానీ దెబోరా యొక్క మీనింగ్ మనం చూస్తే ఏంటంటే దెబోరా తేనెటీగ అనమాట. ఆమె దెబోరా అన్న పేరుకి అర్థం తేనెటీగ. ఆ తేనెటీగకి ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు మనం దెబోరాలో కూడా చూస్తాం అనమాట. అవి ఏంటంటే తేనెటీగ ఏం చేసిద్దంటే తేనెని సంపాదించి ఆ తేనె పట్టిలో ఏ విధంగా తేనెని దాచిపెట్టిద్దో ఆ మకరందాన్ని ఆ తేనెటీగ ఏ విధంగా చాలా దూరం ప్రయాణించి చాలా రోజులు ప్రయాణించి చాలా కష్టపడి ఆ మకరందాన్ని తీసుకొచ్చి ఆ తేనె పట్టిలో దాచిపెట్టిద్ది అనమాట. దాచిపెట్టే విధానంలో అట్టి విధానం మనం దెబోరాలో కూడా చూస్తాం. తన ప్రజల కొరకు తను ఎంతగానో శ్రమించిద్ది, ఎంతగానో ప్రయాసపడిద్ది అనమాట. ప్రయాసపడి దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించి దేవుని యొక్క తీర్పు తీరుస్తూ ఉంటది దెబోరా. అయితే ఇక్కడ దెబోరాని ఏ విధంగా పరిచయం చేశారు? దెబోరాని తన భర్త పేరుతోటి లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త అని పరిచయం చేశారు. మనం నార్మల్ గా చూస్తే నార్మల్ గా ఎవరినన్నా బైబిల్లో పరిచయం చేయాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రుల పేరున కానీ లేకపోతే ఆ వ్యక్తి యొక్క ఊరు పేరు కానీ పెట్టి పరిచయం చేస్తూ ఉంటారన్నమాట బైబిల్లో ఏ వ్యక్తినన్నా పరిచయం చేసేటప్పుడు. కానీ ఇక్కడ దెబోరాని తన భర్త యొక్క పేరుతోటి పరిచయం చేస్తున్నాడు. అయితే దెబోరా ఎంత మంచి భార్య అయి ఉందో మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అయితే దెబోరాకి ఇంకొక లక్షణం ఏంటంటే తేనెటీగ ఇప్పుడు దాన్ని ఆ తేనె పట్టిని ఎవరైనా ఖండించారంటే ఏమవుతుంది, తేనెటీగలన్నీ ఆ మనిషి దగ్గరికి వచ్చేసేసి కరుస్తూ ఉంటాయి అన్నమాట. కరుస్తూ ఉన్నప్పుడు అది ఎవరైనా ఇట్లా కరిస్తే ఆ తేనెటీగకి ఉన్న ముళ్ళు ఆ వ్యక్తి శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది చాలా బాధ, మనుషులకి మనకు బాధ అనిపిస్తుంది. కానీ ఆ తేనెటీగ దాని ప్రాణాన్ని విడిచిపెట్టింది. ఒకవేళ దాని ప్రాణం అది విడిచిపెట్టలేకపోతే మిగతా తేనెటీగలన్నీ దానిపైన పడి దాన్ని చంపేస్తాయి. అంటే దాని ప్రాణం అక్కడ విడిచిపెట్టిద్ది అనమాట. అదే విధంగా దెబోరా కూడా తన ప్రజల కోసము తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంది. అట్టి లక్షణం మన దెబోరాలో చూస్తాం అన్నమాట. అయితే లపీదోతు అన్న పేరుకి అర్థం ఏంటంటే వెలిగించేవాడు. అంటే దెబోరా ఎవరి వెలుగులో ఉందండి? తన భర్త యొక్క వెలుగులో దెబోరా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ భర్త యొక్క వెలుగు అంటే లోకానుసారమైన భర్త ఉండొచ్చు, కానీ దెబోరా దేవుని యొక్క వెలుగులో ఉందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మనం ఎక్కడ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మనల్ని సృజించింది ఎవరండి? మన దేవుడు. మనల్ని సృజించిన వాడు మనకి భర్త అయి ఉన్నాడు. అంటే మనం ఎవరి వెలుగులో ఉన్నాము? దేవుని వెలుగులో మనం ఉన్నాము. సో అట్టి విధంగా మనము ఉన్న జనాలకందరికీ మనం ఒక వెలుగులా ఉండాలి. ఒక వెలుగై మనం ప్రకాశిస్తూ ఉండాలన్నమాట. సో అట్టి క్వాలిటీ దెబోరాలో ఉంది. దెబోరా ఏం చేసిద్దంటే దేవుని వెలుగులో ఉండి దేవుని వాక్యము దేవుని దగ్గర ఆమె దేవునితో చేసే సాంగత్యాన్ని బట్టి, దేవుడు ఆమెతో ప్రవచించే విషయాల్ని బట్టి అట్టి గొప్ప సాంగత్యము మన జీవితాల్లో మనకు కూడా ఉండాలి. ఆమె అట్టి విధంగా దేవుని వెలుగులో ఉండి దేవుని వాక్యాన్ని తీసుకొని తేనెలాగా దేవుని వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని దాచిపెట్టి తన ప్రజలకి ఇశ్రాయేలుకి అవసరమైనప్పుడు ఆ వాక్యాన్ని ఇచ్చి దేవుని తీర్పు ఇశ్రాయేలుకి తీర్చుకుంటూ వస్తుందన్నమాట. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం కూడా అట్టి వెలుగులో ఈరోజు జీవిస్తున్నామా లేదా?
మనం దేవుని యొక్క వెలుగులో మనం ఉన్నామా? అట్టి గుణం కలిగి మనం ఉన్నామా? లేకపోతే మనం చీకట్లో బ్రతుకుతున్నామా? చీకటికి వెలుగుకి సాంగత్యమా? చీకటికి వెలుగుకి పొత్తా అని చెప్పేసి మనకి బైబిల్లోనే ఉంటది. అయితే మనం ఏం చేయాలంటే మనం వెలుగులో ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని వెలుగులో నడిపించాలి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకొని ఉంటాడన్నమాట. అయితే మనం ఎలా కనిపించాలి అనేది ఎలా కనిపించాలి, ఎలా ఉండాలి అనేది ఎక్కడ చెప్తారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటదంటే, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేతి పట్టుకొని లోకమంతా జ్యోతుల వలె కనబడుచున్నారు అని వాక్యం ఉంటది. సో అట్టి విధంగా మనం దేవుని వాక్యం అనేది మన చేతిలో పట్టుకొని, మన చేతిలో ఉంచుకొని, దేవుని వాక్యం అనేది మన దగ్గర ఉంచుకొని, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఒక వెలుగులాగా కనిపించాలి. అంటే దెబోరా ఎట్టి విధంగా దేవుని యొక్క వెలుగులో ఉండి, ఎట్టి విధంగా దేవుని యొక్క వాక్యము తన ప్రజలకి ప్రచారం చేస్తుందో, మనం కూడా అట్టి విధంగా జీవించి మన చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుని యొక్క వాక్యము అట్టి విధంగా తెలియజేయాలి. మనం ఎవరి గురించి చూస్తామంటే బైబిల్లో సమరయ స్త్రీ ఏ విధంగా ఆ బావి దగ్గర వచ్చి తన కుండని విడిచిపెట్టిద్దో, అంటే దేవుడు తనతో మాట్లాడినప్పుడు, దేవుడు తన పాపాలని గుర్తు చేసినప్పుడు సమరయ స్త్రీకి ఏ విధంగా కుండని విడిచిపెట్టడం అంటే, తన నీళ్ళు చేదుకోవడానికి కుండని తీసుకొచ్చి ఆ కుండను అక్కడే పడేసిద్ది. కుండని విడిచిపెట్టడం అంటే మనలో ఉన్న పాపాన్ని అక్కడ విడిచిపెట్టడం. అక్కడ విడిచిపెట్టి తన ఊర్లోకి వెళ్ళి మొత్తం అందరికి గొప్ప సాక్ష్యం చెప్తది. ఆయన నిజమైన మెస్సయ్య వచ్చాడు, ఆయన నిజమైన మెస్సయ్య, నేను చేసిన పాపాలన్నీ నాకు తెలియజేశాడు, నేను ఆ పాపాలను విడిచిపెట్టేలా చేశాడు అని చెప్పేసి తను ఏ విధంగా అయితే గొప్ప సాక్ష్యం ఆ ఊరి ప్రజలకి చెప్తుందో, మనం కూడా అట్టి గొప్ప సాక్ష్యం. మనం ఒకవేళ తప్పులు చేస్తుంటే ఆ తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మనం వెలుగులోకి వచ్చి మంచిగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యము మన చుట్టూ ఉన్న వారికి తెలియచేయాలనేది దేవుని యొక్క ఆశ. అట్టి గుణము మనం దెబోరాలో చూస్తున్నాం అన్నమాట. అయితే దెబోరా ఎంత బాధ్యతగా కలిగిందంటే తన ప్రజల పట్ల ఎంత బాధ్యత వహించిందో, ఎంత ప్రేమ వహించిందో ఇశ్రాయేలు పట్ల మనము ఈ 4వ అధ్యాయంలో చూస్తామన్నమాట. ఒక్క నిమిషం. 4వ అధ్యాయము. అయితే తను ఎటువంటి స్థలంలో కూర్చుంది అనేది కూడా ఇక్కడ మనకి రాసి ఉంది. ఆమె ఎక్కడ కూర్చుంది అంటే 5వ వచనము, 4వ అధ్యాయము 5వ వచనము. ఆమె ఎఫ్రాయిముల ధాన్యమందలి రామాకును బేతేల్నకును మధ్యనున్న దెబోరా సరళా వృక్షము కింద తీర్పుకు కూర్చుండుట కదు అది అద్దు అన్నమాట. అక్కడ కూర్చొని ఆమె అందరికి వచ్చిన ఇశ్రాయేలుకి అందరికి తీర్పు తీరుస్తూ ఉంటది అనమాట. ఆమె ఎంచుకున్న స్థలము, ఆమె కూర్చున్న స్థలము, మనం దాని యొక్క అర్థం చూడగలిగితే, ఎఫ్రాయిము మాన్యము అంటే ఏమని అర్థం అంటే రెట్టింపు ఘనత కలిగిన స్థలంలో రామ అంటే ఏంటంటే ఎత్తైన లేకపోతే అతి ఉన్నతమైన స్థలములో తన కూర్చున్నట్టు, బెలు అంటే దేవునికి అతి సమీపముగా మనం ఉన్నట్లు, సరాల వృక్షం అంటే నీతిమంతునికి సాదృశ్యం అండి. సరాల వృక్షము అలాగే మనం కీర్తనలు 92:12 అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఏమని ఉంటదంటే అక్కడ ఖర్జూరపు వృక్షము అని, ఒక్క నిమిషం, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వెలుగు లెబాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులకి సాదృశ్యం అండి ఈ సరాల వృక్షం ఒకటి, ఖర్జూరపు వృక్షం ఒకటి. సో ఆమె ఎట్లాంటి స్థలంలో కూర్చుందంటే అతి ఎత్తైన స్థలములో, అతి ఘనత వచ్చే స్థలములో, దేవునికి అతి సమీపముగా ఉన్న స్థలములో ఆమె కూర్చొని దేవుని యొక్క జ్ఞానముతో ఆమె ఇశ్రాయేలుకి తీర్పు తీర్చడం మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వారికి అందించి అట్టి గొప్ప తీర్పుని వాళ్ళకి
తీర్చడం మనం చూస్తున్నాం అనమాట. అయితే మనం కూడా మన జీవితాల్లో మనం ఎలాంటి స్థలంలో కూర్చున్నాం ఈ రోజు ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎలాంటి స్థలంలో కూర్చున్నాం? మనం ఎత్తైన స్థలాన్ని కోరుకుంటున్నామా, లేకపోతే ఇటు అటు కిందకి చూస్తున్నామా, లేకపోతే కింద కింద స్థలాలు మనం వెతుక్కుంటున్నామా, ఎలా చూస్తున్నాం? మన సాంగత్యం దేవుడితో ఎలా ఉంది, దేవుడితో మన సాంగత్యం మంచిగా ఉందా లేదా, లేకపోతే దేవునితో సహవాసం ఎలా ఉంది, మనం ఆయనకు అతి సమీపంగా ఉన్నామా లేదా అనేది మనకి మనము గ్రహించుకోవాలి ఒక్కసారి. మనం ఎప్పుడైనా ఎత్తైన స్థలం కోరుకుంటే లోకానికి చాలా దూరంగా ఉంటాం అన్నమాట. సో అందుకే మనం ఎప్పుడైనా సరే ఎత్తైన స్థలాన్ని కోరుకోవాలి. ఎత్తైన స్థలాన్ని కోరుకొని మనం ఎలా జీవించాలంటే నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతులుగా జీవించినప్పుడు, ఎత్తైన స్థలంలో ఉన్నప్పుడు, దేవునితో సాంగత్యం చేస్తున్నప్పుడు మనం దేవునికి అతి సమీపంగా ఉంటాం. అతి సమీపంగా ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు మనతో చాలా దగ్గరగా మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క జ్ఞానం మనకి మనం ఇప్పుడు నలుగురికి ఏదైనా వాక్యం చెప్పాలంటే, ఇప్పుడు నేను ఎవరితోనైనా ఒక మాట మాట్లాడాలంటే, ఏదైనా ఒక వాక్యం తీసి నేను చెప్పాలంటే, నాకు మొదటిగా ఏముండాలంటే దేవునితో సాంగత్యం ఉండాలి. దేవునితో నేను సాంగత్యం చేసినప్పుడే, దేవునితో నేను సహవాసం చేసినప్పుడే దేవుని యొక్క మాట నేను ఇంకొకరికి చెప్పగలుగుతాను. అలా నేను చెప్పలేని స్థితిలో నేను దేవునికి చాలా దూరంగా ఉన్నానని అర్థము. దేవునికి నేను అతి సమీపంగా లేనని అర్థము. నేను ఎత్తైన స్థలాలు కోరుకోకుండా లోకం వైపు చూస్తున్నానని అర్థము. సో ఇక్కడ ఈ దెబోరాలో ఉన్న లక్షణం ఏంటంటే, ఈమె ఎంత నీతిమంతురాల్లాగా ఉంటే, ఎంత ఎత్తైన స్థలంలో ఉంటే, ఈమె దేవునికి ఎంత సమీపముగా ఉంటే, దేవుని యొక్క జ్ఞానము ఈమెకి ఉండి ఈమె ఆ ఇశ్రాయేలుని తీర్పు తీరుస్తుందండి. నేను చూసినప్పుడు, నేను న్యాయాధిపతులు చదివినప్పుడు మొత్తం 15 మెంబర్స్ లీడర్స్ ని చూసాను. అయితే వాళ్ళందరిలో ఈమె ఒక్కటే ఉమెన్, దెబోరా ఒక్కటే ఉమెన్, మిగతా అందరూ మెన్ అన్నమాట. అయితే మామూలుగా ఏమనుకుంటారు, ఆ మనం లేడీస్, ఆడవాళ్ళు బలహీనమైన వాళ్ళు అనుకుంటారు. కానీ బలహీనమైన వాళ్ళనే దేవుడు బలవంతులుగా ఆయన వాడుకుంటాడు. అట్టి విధంగా ఆయన వాడుకొని ఇశ్రాయేలుకి గొప్ప రీతిగా తీర్పు తీర్చే న్యాయాధిపతిగా దెబోరాని దేవుడు ఎంచుకున్నాడు అన్నమాట. సో అట్టి విధంగా దెబోరాలో మనం ఈ గొప్ప లక్షణం చూస్తాం అన్నమాట. ఆమె 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 అట్టి స్థలంలో కూర్చొని, అట్టి గొప్ప స్థలంలో ఆమె కూర్చొని దేవుని ప్రజలకి ఆమె తీర్పు తీరుస్తుంది. అయితే ఆమె చేసే యుద్ధం ఏంటంటే, దేవుడు ఆమెకి బయలుపరిచింది ఏంటంటే, ఆమె ఎవరిని పిలుస్తుందంటే బారాకుని పిలుస్తుంది అనమాట. 6వ అధ్యాయంలో చూస్తే ఆమె నఫ్తాలి కెదోషులో నుండి అబీనోయాము కుమారుడైన బారాకును పిలిపించి అతనితో ఇట్లా అంటది. ఏమని అంటదంటే, నువ్వు వెళ్ళి నఫ్తాలీయుల్లోను జెబులోనీయులను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. 10,000 మందిని సమకూర్చి తాబోరు కొండ మీదకి తీసుకొని రా అని చెప్పేసి బారాకుకి చెప్తది దెబోరా. అప్పుడు అట్లా వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు యుద్ధం జరుగుతది. యుద్ధం జరిగినప్పుడు ఈ ఈ ఈ సిసేరా యొక్క సైన్యము వాళ్ళ చేతికి అప్పచెప్తారనమాట. అప్పచెప్తారని చెప్పేసి మనకి ఇక్కడ ఉంటది అనమాట. ఏమని ఉంటదంటే, కొండ మీద తీసుకొచ్చినప్పుడు నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యమును కిషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించేదనని ఇశ్రాయేలు దేవుడనే యెహోవా సెలవిచ్చి ఉండేదా అని దెబోరా చెప్తది. అతనికి చెప్పగా, అంటే ఈమెకి దేవుడు ఆల్రెడీ సెలవిచ్చాడు. దేవుడు ఆల్రెడీ ఈమెకి దేవుని జ్ఞానం ద్వారా ఈమెకి ఆల్రెడీ తెలియజేశాడు. ఏమని, ఆ సైన్యాన్ని తీసుకొచ్చి ఈ తాబోరు పర్వతం మీద తీసుకొచ్చినప్పుడు సిసేరాన్ని, ఆయన సైన్యాన్ని ఈ బారాకుకి అప్పచెప్తాము అని చెప్పేసి దేవుడు ఆల్రెడీ చెప్పాడు అనమాట. అయితే దెబోరా బారాక్కి అదే విధమైన కమ్యూనికేషన్ ఇచ్చింది. అయితే బారకు ఏమంటాడంటే, ఎనిమిదో వచనంలో చూస్తే, బారకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళుదును గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అయితే బారకు ఒక పురుషుడు అయ్యుండి
ఒక స్త్రీని నీవు నాతో కూడా రా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే దెబోరా ఎంత ధైర్యవంతురాలో మనకు అర్థమైంది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి దెబోరాకి? దేవునితో ఆమె చేసే సాంగత్యాన్ని బట్టి, దేవునితో ఆమె అతి సమీపంగా ఉన్నదాన్ని బట్టి ఆమెకు ధైర్యం వచ్చింది. యుద్ధం చేయవాడు ఎవరు? యెహోవానే. అవును, మనము కొన్నిసార్లు మనం బలహీనులుగానే ఉంటాం. మామూలుగా చూస్తే పురుషునికి భయం వేసినప్పుడు పురుషుడు ఎవరిని సహాయం అడుగుతాడు? ఇంకొక పురుషుడినే సహాయం అడుగుతాడు. ఒక స్త్రీని అడగడు కదా. స్త్రీకి భయం వేసినప్పుడు స్త్రీ వచ్చి ఏం చేస్తుందంటే నాకు తోడుగా నువ్వురా, నాకు తోడుగా నువ్వు ఉండు, నాకు భయం అని చెప్పేసి స్త్రీ పురుషుడిని అడుగుతుంది. పురుషుడి యొక్క హెల్ప్ తీసుకుంటది. పురుషుడు ఏం చేస్తాడంటే వచ్చి స్త్రీ యొక్క హెల్ప్ ఇక్కడ అడుగుతున్నాడు. అంటే దెబోరాని కూడా తనతో పాటు రమ్మంటున్నాడు. అక్కడ చూస్తే దెబోరా ఎంత బ్రేవో అర్థమైంది. ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైంది. మన జీవితాల్లో కూడా దేవుడు మనతో ఉంటే మనం ఏదైనా ధైర్యంగా చేయగలం. ఆ రోజు దావీదు అంత పెద్ద గొలియాతుని ఒక చిన్న రాయితో ఎలా కొట్టాడు అని ఆలోచిస్తే దావీదుకి ఎవరు తోడున్నాడు? దావీదుకి దేవుడు మాత్రమే తోడున్నాడు కాబట్టి దావీదు అంత పెద్ద గొలియాతుని ఒక చిన్న రాయితో కొట్టగలిగాడు. అంటే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నట్టు మనకు కూడా మన దేవుడు ఎప్పుడు మనకి తోడుగానే ఉంటాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనకేమొస్తుందండి? బలం వస్తుంది. మనం ఎంత బలహీనంగా ఉన్నా దేవుడు మనకి తోడుగా మనకి సమీపంగా ఉన్నప్పుడు దేవుని యొక్క బలం మనలో ఉంటది. ఇక్కడ దెబోరా కూడా అట్టి బలం కలిగి అట్టి ధైర్యం కలిగి ఆమె ఏం చేసిందంటే ఆమె వెంటనే ఏమని రెస్పాండ్ అవుతుందంటే అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అని చెప్తుంది. అంటే అంటే బారాకుతో ఏం చెప్తుందంటే అగత్యం అంటే వెంటనే సమాధానంగా అగత్యముగా నేను నీతో వచ్చేదనని చెప్పేసి బారాకుతో అంటది అనమాట. సో అట్టి ధైర్యము దెబోరా కలిగి ఉంది. అట్టి ధైర్యం ఈ రోజు మనలో ఉందా లేదా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. దేవుడు అట్టి ధైర్యం మనకి ఉందా అంటే దేవుడు మనకి అతి సమీపంగా ఉన్నాడా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. దేవుడు మనతో అంటే కంపల్సరీ మనకి ఏ విషయంలో అయినా ధైర్యం ఉంటది. నా విషయంలో తీసుకుంటే నేను చాలా విషయాల్లో దానికి చాలా భయపడుతూ ఉంటా. కానీ ఏదైనా మాట్లాడాలి, ఏదైనా చెయ్యాలి అని వచ్చినప్పుడు నాకు తెలియదు అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఏదైనా ఇచ్చేటప్పుడు నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సేపు నేను భయపడతా ఉంటా. అరే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది, నేను ఇవ్వాలి అంటే నేను లేకపోతే నేను ఏదైనా ప్రెజెంటేషన్ చేయాలనుకో నేను భయపడుతూనే ఉంటా. ఆ క్షణం వరకు నేను ఒకటే ప్రేయర్ చేసుకుంటా, దేవా నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో ఉంటే నీ చిత్తం అయితే ఈ ఉద్యోగం నాకు వచ్చింది, నీ చిత్తం అయితే ఈ ప్రెజెంటేషన్ అందరికీ నచ్చుతుంది, నువ్వు నాతో ఉండు అని ప్రేయర్ చేసుకుంటా. నేను ఎప్పుడైతే ఎంటర్ అవుతానో వెంటనే నేను పక్కన ఇటు అటు ఏం చూడను, నేను కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతా. వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేది కూడా నాకు అర్థం కాదు. కానీ నేనైతే చెప్పుకుంటానే. కానీ నేను ఒక్కటే చూసుకుంటా, నేను చెప్పేది ఎదుటి వాళ్ళకి క్లియర్ గా ఉందా, క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నానా లేదా అనేది ఉంటది. ఆ ధైర్యంతో నేను చెప్పేస్తూ ఉంటాను అనమాట. సో అలాగే మనం కూడా అట్టి ధైర్యం దేవుడు మనతో ఉంటే మనం కూడా అట్టి ధైర్యం కలిగి జీవిస్తామని అని ఇక్కడ దెబోరాలో మనం చూసి నేర్చుకోవచ్చు. సో అదే విధంగా ఆమె యుద్ధానికి వారందరినీ రమ్మని చెప్పినప్పుడు ఆ సైన్యాన్ని తీసుకొని రమ్మని బారాకుకి చెప్పినప్పుడు బారాకు అతని వెంట పెట్టుకొని వెళ్తారనమాట. బారాకు జెబూనీయులను నఫ్తాలీలను కేదేశునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూస్తాము, 10,000 మంది సైనికులు వెళ్ళారంటే నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళే అయి ఉంటారు. దెబోరా ఒక్కటే వారి మధ్య ఆడామ. అంటే ఆమె ముందు దేవుడుండి ఈమె ఆ సైన్యాన్ని నడిపిస్తున్నట్లు మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఆ తాబోరు పర్వతం మీదకి వెళ్తారనమాట. అయితే 14వ వచనంలో చూస్తే దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుకు చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. బారాకు వారిని హతము చేయినట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలి నడకను పారిపోయాను. బారాకు ఆ రథమును సేనను అన్యులు హరోషేతు వరకు తరుముగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత
కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. చూసారండి దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడో ఇక్కడ. యుద్ధానికి సిద్ధమైనప్పుడు దేవుడే వారికి ముందుగా నడిచారు. వారికి ముందుగా నడిచినప్పుడు ఆ ఆ ఎదుటి మనకి ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో ఆ సిసేరా టీం వాళ్ళందరినీ, ఆ రథములందరినీ కలవరపరచగా వాళ్ళందరూ ఏ ఒక్కరు మిగలకుండా అందరూ హతమైపోతారు. ఇట్లా అవుతారని చెప్పేసి దేవుడు దెబోరాకి ముందుగానే ప్రవచించాడు అనమాట. దెబోరా అది బారాకుకు చెప్పిన తర్వాత చాలా క్రమముగా అయిన యుద్ధం ఇది. దెబోరాకి దేవుడు ప్రవచించిన తర్వాత దెబోరా వచ్చి బారాకుకు చెప్పడం, బారాకుకు చెప్పిన తర్వాత బారాకు 10,000 మంది సైన్యాన్ని సమకూర్చిన తర్వాత వాళ్ళ పర్వతం మీదకి వెళ్ళి యుద్ధం చేయగా వాళ్ళందరూ ఏ ఒక్కరు మిగలకుండా అందరూ హతమైపోతారు. కానీ సిసేరా ఏమవుతాడంటే పారిపోతాడు అనమాట. ఈయనని చంపలేదు, ఈయన పారిపోతాడు. ఈయన పారిపోయినప్పుడు ఒక స్త్రీ చేతికి సిసేరాని అప్పచెప్తాడు దేవుడు. అప్పచెప్పినప్పుడు ఆ స్త్రీ ఆ సిసేరాని చంపుతుంది. అది మనకి ముందే దేవుడు తనతో దెబోరాతో ముందే చెప్పినట్టు మనం చూస్తాం. ఎక్కడంటే నేను ఈ దగ్గరికి అయితే 9వ వచనంలో ఆల్రెడీ ముందే చెప్పేశాడు దేవుడు. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. బారకు చేసే ప్రయాణం వల్ల బారకు ఘనత కలగదని ఆల్రెడీ దేవుడు ప్రవచించేశాడు దెబోరాకి. దెబోరా ఆల్రెడీ ఈ మాట ఇక్కడ చెప్పేసింది అనమాట. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారకుతో కూడా కెదోషునకు వెళ్ళాను. అయితే ఈ సిసేరా అనేవాడు ఈ యుద్ధంలో పారిపోయి ఎవరి చేతికి అప్పు చెప్తాడంటే, అప్పుడు యావేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలిన వాడా నా తట్టు తిరుగుము. ఈ యావేలు అనే ఆమె దగ్గరికి ఈ సిసేరా అనే వ్యక్తి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినప్పుడు ఈమె చేతిలో ఆయన ప్రాణం అనేది పోవడం మనం ఇక్కడ చూస్తాం. అది ఎక్కడ ఉంటది అంటే 21 వర్స్ లో ఉంటది. పిమ్మట హెబెరు భార్య అయిన యావేలు గుడారపు మేకు తీసుకొని సుత్త చేతి పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు చచ్చెను. ఈ విధంగా సిసేరా యొక్క మరణం ఒక స్త్రీ చేతికి చెప్పినప్పుడు ఆమె ఏ విధంగా ఈ సిసేరాను చంపేసిందో మనం ఇక్కడ 21 వర్స్ లో చూస్తాం అనమాట. ఇట్టి గొప్ప విజయం దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇట్లా ఈ విధంగా చేయాలని దేవుడు దెబోరాకి గొప్ప జ్ఞానం ఇచ్చాడు అనమాట. ఈ దెబోరా ఏ విధంగానూ భయపడకుండా తన ప్రజల పట్ల, తన దేశం పట్ల తనకున్న బాధ్యతను వహించి ఈ విధంగా ఈ యుద్ధం జరిగించింది. అయితే దెబోరాలో ఉన్న ఇంకో గొప్ప గుణం ఏంటంటే ఆమె ఇశ్రాయేలుకి ఏ విధంగా ఉంది అనే దాని గురించి కూడా మనం చూస్తే 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. అంటే ఇక్కడ చూస్తే ఇశ్రాయేలుకి దెబోరా ఏ విధంగా ఉందండి? తల్లిలాగా ప్రవర్తించింది. తల్లి ఏ విధంగా మన జీవితాల్లో చూస్తే తల్లి యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంటదంటే, మనం తప్పు చేసినప్పుడు మనల్ని సరిచేసేది మన తల్లి. అట్టి విధంగా ఇశ్రాయేలు తప్పు చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పి, దేవుని యొక్క వాక్యం ద్వారా తేనె లాంటి దేవుని వాక్యం ఆ ప్రజలకు చెప్పి అట్టి గొప్ప తీర్పుని ఆ ప్రజల మధ్య తీర్చి గొప్ప తల్లి పాత్రను దెబోరా అక్కడ చేసినట్టు మనం చూస్తాం అనమాట. తల్లి తన బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడిద్ది. తన బిడ్డలు తప్పు దారిలో వెళ్తుంటుంటే కరెక్ట్ చేయాలని చూసిద్ది. తన బిడ్డల కోసం ఎంతగానో ప్రార్థించిద్ది, ఎంతగానో ఏడుస్తుంది దేవుని దగ్గర. తల్లి యొక్క గొప్ప ప్రేమ కలిగి దెబోరా తన ప్రజల పట్ల ఉంది. అట్టి గొప్ప లక్షణం మనం దెబోరాలో చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎగ్జాంపుల్ కాదు, సాక్ష్యము. నా జీవితంలో ఇది నా జీవితంలో జరిగిన సాక్ష్యము. ఎలా అంటే రీసెంట్ గా
మా మా బాబుకి. వాడు నేను పట్టుకునే ఉన్నాను. ఇట్లా జస్ట్ జారాడు అంతే. ఒక చేయి నేను పట్టుకునే ఉన్నాను. వాడు ఇట్లా మెల్లగా జారుకుంటే కింద పడ్డాడు. కింద కూర్చొని కింద పడ్డాడు. అయితే ఏమైందంటే కొద్దిసేపు వరకు బానే ఉన్నాడు. తర్వాత ఏమైందంటే వాడు తిన్నాడు. తినిన తర్వాత స్నానం అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత ఆహ్, పడుకోబోయాడు. పెట్టే టైంలో వాడు ఏం చేశాడంటే పెద్ద పెద్దగా వామిటింగ్స్ 2 టైమ్స్ చేసేసాడన్నమాట. తినిందంతా మొత్తం బయటకొచ్చేసింది. పిల్లోడు ఇంకా మనం ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా అసలు ఉలకట్లేదు, పలకట్లేదు. ఇట్లా పడిపోయాడు. చాలా అంటే చాలా భయమేసింది నాకు. వెంటనే మా హస్బెండ్ కాల్ చేసి, "నువ్వు రా, వాడికి ఇలా ఉంది, మనం హాస్పిటల్‌కి వెళ్దాం పదా" అని చెప్పేసి అన్నప్పుడు, వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఇది తినింది డైజెషన్ కాక వాడికి వామిటింగ్ అయింది అని అనుకోని డాక్టర్ మెడిసిన్ రాసాడు. కానీ నేను అసలు ఏమైందమ్మా, ఎందుకు ఇంత డల్ అయిపోయాడు, అసలు ఇంత సడన్‌గా ఎందుకు, ఏమైందని డాక్టర్ నన్ను అడిగినప్పుడు, డీటెయిల్‌గా చెప్పు, డే అంతా ఏం చేశారు అది ఇది అంటే నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాడికి స్కాన్ రాసాడు. ఒకటి న్యూరో స్కాన్ ఒకటి రాస్తే ఆ స్కాన్ తీపిచ్చుకోవడానికి విజయ్ డయాగ్నోస్టిక్ వెళ్ళాము. స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే, చిన్నగా బ్లీడ్ అవుతుంది, పడిపోయాడు అంటున్నారు కదా, చిన్నగా బ్లీడ్ అవుతుంది వాడి తలలో అని చెప్పేసి అన్నాడనమాట. అయితే ఏం కాదు అని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ అయితే చెప్పాడు. అంత భయపడాల్సిన పని లేదు, అది 2-3 డేస్ లో తగ్గిపోతది అని చెప్పేసి ల్యాబ్ టెక్నీషియన్ చెప్పాడు. కానీ ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకోండి మీరు అని చెప్పేసి చెప్పాడు. అయితే డాక్టర్ సజెషన్ తీసుకున్నప్పుడు డాక్టర్ కి రిపోర్ట్స్ పంపించి, ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది అండి అని డాక్టర్ తో మాట్లాడినప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే, ఒక 2 డేస్ లేకపోతే 3 డేస్ చిన్నోడిని హాస్పిటల్ అడ్మిట్ చేయండి. అడ్మిట్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేద్దాము అసలు ఎలా ఉంది, అంటే బ్లీడ్ అవుతుంది కదా తలలో, ఒకసారి చూద్దాము ఎలా ఉంటదో. ఎందుకంటే లేకపోతే మనం నెగ్లెక్ట్ చేస్తే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇంకేదైనా అబ్నార్మల్ గా వాడు బిహేవ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పినప్పుడు, నాకు తల్లిగా ఎంత ఎంత బాధ, ఎంత దుఃఖం అంటే ఇంక నేను వర్ణించలేను. ఎందుకంటే మొన్నటి వరకు వాడు జాన్యురీలోనే మొన్నటి వరకు ఒక 7 డేస్, ఒక 1 వీక్ హాస్పిటల్లో ఉన్నాడు. ఐవీస్ అని పెట్టేసేసి 6 మంత్స్ కంప్లీట్ అయింది అంతే. 6 మంత్స్ 7 మంత్స్ అంతే. ఐవీస్ పెట్టేసేసి వాడికి గుచ్చేసేసి ఎంత బాధపడ్డానంటే చాలా బాధపడ్డా. చాలా బాధపడినప్పుడు మళ్ళీ ఇలా అయ్యిందేంటి, ఒక నెల కూడా అవ్వలేదు. మళ్ళీ వెంటనే బిడ్డకి ఇలా అయిందేంటి, అంత చిన్న దెబ్బకి ఇంత పెద్దగానా, హాస్పిటల్ అడ్మిట్ చేసే అంతనా. ఆయన మళ్ళీ చెప్పాడు, అబ్జర్వేషన్ లో పెడదాము, ఐవీస్ ఎక్కుతాయి, ఒకవేళ ఫిట్స్ అట్లాంటివి ఏమైనా వస్తే వెంటనే ఇంజెక్షన్ ఇవ్వచ్చు, అదే మీరు ఇంట్లో పెట్టుకుంటే హాస్పిటల్ కి రావడానికి ఎమర్జెన్సీ అన్నప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు, టైం ఎక్కువ అయిపోయింది అది ఇది అని చెప్పేసి కొంచెం భయపెట్టేశారు. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నా, దేవా నువ్విచ్చిన బిడ్డ, నువ్విచ్చిన నేను అడిగితే నీ దగ్గర పొందుకున్న బిడ్డ, నువ్విచ్చిన బిడ్డ, వీడు నీ బిడ్డ నాయనా, వీడు నువ్వు బాగుపరచు, స్వస్థపరచు, ఆ బ్లీడ్ ఏదైతే ఉందో అది డిసాల్వ్ అయిపోవాలి, బిడ్డకి ఎటువంటి అనారోగ్యం ఉండకూడదు, ఎటువంటిది ఏది సంభవించకూడదు, ఏసు నామంలో బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత కలగాలి అని చెప్పేసి ఆ రాత్రి అంతా, అంటే ఆ నైట్ ఎట్లా ఉంటుందో తెలీదు మీకు అని చెప్పేసి డాక్టర్ చాలా భయపెట్టేశాడు. నేనైతే ఆయనకు ఫోన్ చేసి, నేను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనుకోవట్లేదు, మొన్నటి వరకు ఇలాగే ఉన్నాడు పాపం హాస్పిటల్లో, అవి ఇవి అని చెప్పేసి వాడికి నర్వ్స్ కనిపించక మొత్తం కుచ్చేసేసి చేసేసారు, బ్లడ్ చాలా పోయింది, మళ్ళీ నేను హాస్పిటల్లో జాయిన్ చేయాలని నాకు ఇష్టం లేదు, నేను జాయిన్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే మీరే అబ్జర్వ్ చేయండి, అతన్ని ఇంట్లో పెట్టేసి మీరే అబ్జర్వేషన్ లో పెట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి, ఎందుకంటే నైట్ టైం అప్పుడు ఎమర్జెన్సీ అయిపోతే ఫిట్స్ వచ్చేస్తే చాలా కష్టం అవుతుంది అది అని చెప్పేసి భయపెట్టినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశా దేవుడికి. దేవుడి దగ్గర కూర్చొని అంతే బతిలాడుకుని ఆ నైట్ అంతా నేను నిద్రపోకుండా వాడిని చూసుకుంటా దేవుని దగ్గర అడుక్కుంటా, నాయన సహాయం చెయ్యి అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యపరిచేవాడివి, బిడ్డ నువ్వు ముట్టు, నీ యొక్క హస్తం బిడ్డ పైన ఉంచు అని చెప్పేసి నేను ప్రార్థించినప్పుడు అభిశ్వాకి అట్లాంటి ఏమి జరగలేదు అనమాట. దేవుడి నామంలో దేవుడు అభిశ్వాకి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. నిన్న ఆదివారం హాస్పిటల్ కి వెళ్ళేది ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, 2 days బ్యాక్
బాబు చాలా డిహైడ్రేటెడ్ కనిపించాడు, ఈ రోజు బాబు చాలా హైడ్రేటెడ్ కనిపిస్తున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే లోపలుండి దేవునికి స్తోత్రం, బిడ్డను స్వస్థపరిచావయ్యా, సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు నువ్వు దయచేసావు అని చెప్పేసి ఎంతగానో సంతోషించి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అట్టి విధంగా నేను ఒక తల్లిగా ఉండి నా బిడ్డకు అలా అయినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను. అలాగే మన సొంత తల్లిదండ్రులు కూడా మనకే ఉన్న హాని అయినప్పుడు, అంటే నాకు వాడు వచ్చి జస్ట్ 8 months అంతే. 8 months వాడు నేను చూసి వాడు నాతో ఉండి 8 months లో నేను ఎంత ప్రేమ పెంచుకొని నాకు ఎంత బాధ కలిగినప్పుడు, మనల్ని చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు దాకా మనల్ని పెంచిన మన తల్లిదండ్రులు మనమేమైనా వారి మాట వినకపోయినా, మనమేమైనా వారు చెప్పిన దారిలో మనం నడవకపోయినా వారు ఎంత బాధపడతారనేది నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అట్లాగే మన దేవుడు కూడా మనం ఏమైనా తప్పులు చేస్తే ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనకి మరలా చెప్తున్నప్పుడు, అమ్మా అది చేయకు, అమ్మా దాంట్లోకి నువ్వు వెళ్ళకు, అమ్మా నువ్వు అట్లా వారితో పాటు నువ్వు కూర్చోకు, వారితో పాటు నువ్వు సాంగత్యం చెయ్యకు అని చెప్పి మన దేవుడు చెప్తున్నప్పుడు మనం అది వినకుండా వారి చుట్టే తిరుగుకుంటూ, వారితోనే ఉంటూ, వారితోనే నవ్వుకుంటూ, మన దేవుడిని మనం దూషిస్తూ, నువ్వేం దేవుడివి ఇప్పుడు అది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ మన దేవుడిని మనం లెక్కలేనితనంగా మనం ఉంచినప్పుడు మన దేవుడు మన పట్ల ఎంత బాధపడుతున్నాడు అనేది నేను ఎంతగానో అనుభవించి నాకు ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పేసి, దేవా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నాకు సంతోషం వచ్చినా, నాకు దుఃఖం వచ్చినా, నాకు బాధ కలిగినా, నాకు ఏది కలిగినా అయ్యా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నీకు తోడుగా ఉంటానయ్యా అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నా. అదే తీర్మానం నేను చచ్చేంత వరకు నాకు ఉండాలయ్యా అని చెప్పేసి ప్రార్థిస్తున్నా. ప్రతిరోజు నేను ఈ 40 రోజులు అనే కాదు కానీ, అయ్యా ప్రతిరోజు నీతో నేను ఇట్లాగే ఈ విధంగానే నేను ఉండాలి దేవా, ప్రతిరోజు నేను నీతో ఈ విధంగానే సహవాసం చేయాలయ్యా అని చెప్పేసి నేను దేవుడితో ఒక్కటే అడుగుతున్నా, అయ్యా అట్టి గొప్ప కృప నా పైన చూపించు దేవా, అట్టి గొప్ప కృప నా పైన చూపించయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, నేను విడిచిపెట్టదలుచుకోలేదు అని చెప్పేసి నేను దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నానండి. ఈ రోజులో మనం కూడా ఒక్కొక్కరు మనం పరీక్షించుకుంటే మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనం ఆలోచించుకుంటే, దేవుణ్ణి అతి బాధ పెట్టే వారిలాగా మనం ఉన్నామా, మన తల్లిదండ్రులని అతి బాధ పెట్టే వారిలాగా మనం ఉన్నామా అనేది మనం పరీక్షించుకొని మనం సరి చేసుకొని కరెక్ట్ అయిన త్రోవలో, కరెక్ట్ అయిన మార్గంలో మనం నడుచుకుందాం అని చెప్పేసి, ఈ దెబోరా ఏ విధంగా తల్లి పాత్ర పోషించి ఇజ్రాయెల్ని సొంత బిడ్డల్లాగా ఏ విధంగా అనుకొని వారికి గొప్పగా దేవుని వాక్యం ఏ విధంగా తెలియచేసి గొప్పగా సరైన త్రోవల్లో వారిని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి దేవుని వేడుకునేలాగా దేవునికి మొరపెట్టుకునేలాగా ఏ విధంగా చేసిందో అట్టి గొప్ప విధానంలో మనం కూడా జీవించే వారిలాగా ఉండాలని చెప్పేసి నేను ఈరోజు అనుకుంటున్నాను. ఈ దెబోరాలో ఉండే ప్రతి ఒక్క లక్షణము ఆమె ఎటువంటి బాధ్యత తన ప్రజల పట్ల, తన దేశం పట్ల ఎంత ధైర్యం కలిగి ఉందో, ఎంత గొప్ప తల్లిగా తను జీవించిందో, ఇట్టి గొప్ప గుణాలు ఆ దెబోరాలో ఏ విధంగా ఉన్నాయో మనం కూడా మన జీవితాల్లో అట్టి గుణాలు కలిగి ఉండాలనేది, దెబోరా ఇంత గొప్పగా ఉన్నదా, ఈమె ప్లేస్ ఇంత గొప్పగా ఉన్నదా అని చెప్పేసి నేను చదివినప్పుడు చాలా ఆనందపడ్డాను అనమాట. ఒకరి గురించి నేను ఈరోజు తెలుసుకున్నాను. అమ్మగారు ఎందుకు ఆ రోజు ఒక రూత్ లాగా, ఒక ఎస్తర్ లాగా, ఒక దెబోరా లాగా ఉండాలి అని ప్రార్థించిందో నాకు ఈ రోజు అర్థమైంది అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు, ఇది అందరితో కలిసి నేను షేర్ చేసుకోవాలని ఎంతో ఆశతో ఈ రోజు ఈ వాక్యాన్ని మనందరి ముందు తీసుకొచ్చి పెట్టానండి. అంతేకాదు దెబోరా ఈ లక్షణాలు అన్ని కలిగి ఉండి ఆమె కొత్త కీర్తన రాసిందనమాట. ఈ ఐదో అధ్యాయం అంతా ఏముందంటే ఈమె రచించిన కీర్తన ఏ విధంగా దేవుని యొక్క వైభవం ఏ విధంగా ఉంది, దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా ఇశ్రాయేలు పట్ల ఉంది, ఇశ్రాయేలు పట్ల ఏ విధంగా దేవుని యొక్క కృప ఉందో మొత్తం ఈ 5వ అధ్యాయంలో కీర్తన రూపంలో వాళ్ళందరూ యుద్ధం జరిగిపోయిన తర్వాత, యుద్ధంలో వారికి విక్టరీ వచ్చేసిన తర్వాత పాడుకుంటారనమాట అతి సంతోషంగా. మనం కూడా మన జీవితాల్లో అతి సంతోషంగా కీర్తనలు పాడేవారిలాగా ఈ దెబోరా ఎట్లా గాయకిని లాగా, ఈమె ఒక కవి అని కూడా చెప్పచ్చు, ఒక సింగర్ అని కూడా చెప్పచ్చు, ఒక సాంగ్స్ రాసే ఆమె అని కూడా చెప్పచ్చు అనమాట. ఇట్టి గొప్ప గుణాలు దెబోరాలో ఉన్నట్లు మనలో కూడా అట్టి గొప్ప గుణాలు ఉండేలాగా, ఒక వెలుగులో నడిపించేవారిలాగా, ప్రజల్లో ఒక వెలుగులో నడిపించేవారిలాగా మనం ఉండటకు
దేవుడు మనల్ని ఇట్టి విధంగా మనల్ని దీవించేలాగా ఉంచేలాగా అట్టి గొప్ప కృప దేవుడు మన అందరి పైన చూపించేలాగా దేవుని మనం అందరం కోరుకుందామండి. దేవుడి చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేయండి. ఫుల్ మెసేజ్ సిస్టర్, చాలా బాగా చెప్పారు ఎంత దెబోరా మంచి గురించి. మాటలు విన్నాం కదండి. థ్యాంక్ యూ. నిజంగా దెబోరా గురించి, అలానే ఒక మంచి సాక్ష్యం, ఒక తల్లి చెప్పిన మంచి సాక్ష్యం కూడా మనం విన్నాం ఇవాళ. నిన్ననే మనం అనుకున్నాం కదా, షూనేమీరాలు తన బిడ్డ ప్రాణం విడిచినప్పుడు తనకి ఏం చేయాలో తెలుసు. దేవుని యొక్క సేవకుని పాదాలు పట్టుకొని ఏడ్చింది. ఆ రీతిగానే ఇవాళ మనం ఒక తల్లి సాక్ష్యం విన్నాం. ఎంత మంచిగా చెప్పిందండి సహోదరి. నేను దేవుణ్ణి పట్టుకొని వేడుకున్నాను, ఏడ్చాను. దేవా, నువ్వు ఇచ్చిన బిడ్డ నువ్వే కాపాడు. సో వాట్ ద షునమైట్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో, ఈ దినంలో కూడా ఒక స్త్రీ, ఒక తల్లి ఆ ఎక్స్పీరియన్స్ ని చూసింది. విచ్ ప్రూవ్స్ దట్ గాడ్ ఇస్ రియల్. దేవుడు సజీవుడు, నిజమైన వాడు. మీరు ప్రార్థించే ధైర్యం మీకుంటే, అడిగే ధైర్యం ఉంటే, దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదండి. హీ కెన్ డూ ఎనీథింగ్. హీస్ రెడీ టు డూ ఎవ్రీథింగ్. మనం ఎంత బలహీనలమో అంత బలహీన ఘటాలని దేవుడు వాడుకునే దేవుడు. ఎంతో మంచి మాటలు బారాక్ గురించి, దెబోరా గురించి విన్నాం. మరి ఇంకొక ముఖ్యమైన స్త్రీ అధ్యాయంలో ఉన్నది జేల్. మేబీ షీఈస్ అ నోబడీ, మేబీ షీఈస్ నాట్ యాజ్ ఫేమస్ యాజ్ దెబోరా ఆర్ బారాక్, మేబీ షీఈస్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దెబోరా ఆర్ బారాక్. షీ వాజ్ అ హౌస్ వైఫ్, హేబేర్ భార్య. కానీ సిసేరాని అంతం చేసింది, సిసేరాని చంపింది జేల్. ఆవిడికి దేవుడు ఆతిథ్యతనిచ్చాడు. మనలో అందరం అనుకుంటాం, మనమేం చేయగలం, నేనేం చేయగలను, నేను ఒక హౌస్ వైఫ్ని, నేను ఒక గృహిణిని, 4 గోడల మధ్యలోనే నా జీవితం. కానీ అందరికంటే భయంకరమైన వ్యక్తిని, సిసేరా ప్రాణం తీసింది జేల్. మీకు తెలిసే ఉంటుంది, హిస్టరీలో మెయిన్ నాయకుడిని చంపిన వాళ్ళకి ఎక్స్ట్రా క్రెడిట్, ఎక్స్ట్రా ఆనర్, ఎక్స్ట్రా ఘనత. ఆ దినాల్లో ఫైట్స్ జరిగినప్పుడు, వార్స్ జరిగినప్పుడు ఎవరైతే ఆపోనెంట్ ఒక కింగ్ని, రాజుని చంపుతాడో వాళ్ళకు ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్, ఆనర్, ప్రెస్టీజ్ ఇచ్చేవాళ్ళు. సో ఈ యుద్ధంలో ఇన్ని నడిపించినప్పటికీ ఆ యొక్క క్రెడిట్, ఆ యొక్క ఘనత పొందింది జేల్. ఒక హౌస్ వైఫ్, ఒక నార్మల్ స్త్రీ, హేబేర్ భార్య. ఆవిడ గురించి ఎక్కువ రాయబడలేదు, కానీ షీ డిడ్ ద అల్టిమాటమ్, షీ ఫినిష్డ్ ద బ్యాటిల్, షీ ఫినిష్డ్ ద వార్, షీ ఫినిష్డ్ సిసేరా. సో ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మేబీ వీఆర్ వీక్, మన వల్ల కాదు, మనకు ఆ కెపబిలిటీ లేకపోవచ్చు, మనకు ఆ స్కిల్ లేకపోవచ్చు, మనకు ఆ టాలెంట్ లేకపోయి ఉండొచ్చు. కానీ మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి. ఆయన లోకాన్ని ఏలే దేవుడు, లోకం మీద, సర్వం మీద అధికారం కలిగి ఉన్న యేసయ్య. మీరు నిజంగా హృదయపూర్వకంగా ఆ విషయాన్ని నమ్మితే, మీరు ప్రార్థిస్తే, ఆ ధైర్యం దేవుడు మీలో ఇస్తాడు. సిసేరా ఒక గృహిణి. అసలు ఆలోచిస్తే ఆవిడ ఒక తలలో ఆ మేకుని గుచ్చి ఆ హ్యామర్తో చంపడం అంటే ఎంత ధైర్యం కావాలండి. అది కూడా ఒక పెద్ద యుద్ధ వీరుణ్ణి చంపాలి. ఎంత తెలివిగా చేయాలి, ఎంత జ్ఞానం కలిగి చేయాలి. కానీ దేవుడు ఆవిడకి ఆ సమయంలో ఆ జ్ఞానము, ఆ ధైర్యము, ఆ తెలివినిచ్చాడు. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. సో ఆ నోబడీ కెన్ ఆల్సో బి అ హీరో. ఆ నోబడీ కెన్ డూ థింగ్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఎవరిని ఎప్పుడు, మిమ్మల్ని మీరు కానీ ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి. బికాస్ గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గ్రేట్. అందుకని ఒక చిన్న కీర్తన పాడి ఆఖరిగా ముగించుకుందాము. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. సౌండ్ రావట్లేదు సిస్టర్. వర్ష వాయిస్ వినపడట్లేదు. వర్ష ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము.
నాతో కలిసి పాటలు పాడతారు, ఈ పదాలు పలుకుతారా? ఈ సాయంత్రకాల వలె రాత్రి వేళ ఇవను ఆశ్చర్యకరమైన ఆలోచన కలిగి నా కొరకు ప్రాణాన్ని విడిచివేసి నా ద్వారా గొప్ప కార్యాలు జరిగించగలరు. దెబోరా బారకం సామాన్యులే కదా, కానీ ప్రభా నాయన ఎంతో రథాలు, గుర్రాలు, ఎంతో పెద్ద సైన్యాలు నడిచారు. జాయల్ ఒక నార్మల్ స్త్రీ ప్రభు, సాధారణమైన ఆమె సిసేరాను హత్య చేసింది. నా ద్వారా ఉన్నతమైన కార్యాలు చెల్లించగలరు. నా సామర్థ్యం కాదు, నీ సామర్థ్యం చెల్లి. Because He's watching us with all our hearts. Let's sing this song. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు శ్రేష్ఠుడు రాజులకి రాజు ప్రభువుని పూజించెను. హల్లెలూయా మన బలవంతులను చెప్పండి ఒకసారి. రండి మన హృదయమాయనకు అర్పించి ఆత్మ సత్యముతో ఆరాధించుము. ఈ రాత్రికాల సమయంలో ఆత్మకు సత్యంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు శ్రేష్ఠుడు రాజులకి రాజు ప్రభువుని పూజించెను. సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి వేలాది సూర్యుల కాంతినిచ్చిన మహిమగలవాడు మన దేవుడు. సత్యస్వర అందరూ చెప్తారు ఈ మాటలు. సర్వాంతర్యామి సర్వాధికారి మంచి
శ్రేష్ఠుడు ఎవరెవరు సమస్యలుగా మాట్లాడుతున్నారు ఈ సన్నిధిలో ఆలపిస్తున్నారు ఈ సన్నిధిలో ప్రభువా కన్నీరు విడుస్తున్నాను నేడు నిరంతరం ఏకరీతిగా ప్రార్థన చేస్తున్నాను ఒక తల్లి ప్రార్థన ఆలకించాలి నీ పాదాలు పట్టుకుని నేర్చినప్పుడు కార్యాలు చేస్తున్నాను నువ్వు సజీవుడవయ్యా నువ్వు మమ్మల్ని చూస్తున్నావు నాయన నువ్వు మమ్మల్ని గమనిస్తున్నావు మా ప్రార్థనను ఆలపిస్తున్నావు మా ప్రార్థనకు జవాబునిస్తున్నావు ఆలోచన దృష్టి మాత్రమేనయ్యా మేము నిన్ను మర్చిపోయి ఉండొచ్చు ఒక క్షణంలో You're always watching us, constantly observing us, oh Father. We thank you, God. నీ ప్రేమకు బందీని నాయన మేము నీ కృపకు బందీని ఎవరైతే మన గృహాల్లో ప్రార్థిస్తున్నారు వాళ్ళు ఉన్న స్థలాల్లో ప్రార్థిస్తున్నారు రిమెంబర్ and believe that he's watching you. He's ready to wash you. He's ready to wipe your tears. He's ready to change your life. He's ready to transform your life. He's very much living. Please believe it. Please believe it. ప్రేరేపణ కలవారు దయచేసి ప్రార్థించండి. ప్రేయర్ చేయాలమ్మా.
మా ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, కనికరం గల దేవ తండ్రి ప్రభా, ఈ రాత్రికాల సమయమందు ముఖ్యంగా హెప్సిబా సిస్టర్ ద్వారా దెబోరా యొక్క ప్రవక్తి గురించి తండ్రి ప్రభా మేము అనేక విషయాలు నేర్చుకోవటానికి సహాయం చేసినందుకొరకై వందనాలు తండ్రి ప్రభా. స్త్రీ ప్రవక్తి అయినా కూడా తండ్రి ప్రభా, ఆమె ద్వారా తండ్రి ఇశ్రాయేలీల ప్రజలకు న్యాయం తీర్పు తీర్చడానికి ఆమెను వాడుకున్నందుకొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆమె యొక్క జీవితం ద్వారా తండ్రి న్యాయం చేయటానికి ప్రభా, మరి స్త్రీ అయినా కూడా తండ్రి ప్రభా, మరి ఇశ్రాయేలీలు ఎప్పుడైతే తండ్రి మీ దృష్టికి తప్పు చేసినప్పుడు తండ్రి వాళ్ళ కనానీయుల చేతులకి అప్పజెప్పావు తండ్రి. మరి తండ్రి ప్రభా, వారు తిరిగి తండ్రి తమ తప్పు తెలుసుకొని కష్టపడి దేవునికి మొరపెట్టినప్పుడు శ్రమల్లో తండ్రి ప్రభా మీరు సహాయం చేసి తండ్రి ప్రభా బారాకు సైన్యాధిపతిని మరి తండ్రి ప్రభా దెబోరా ద్వారా తండ్రి ప్రభా మరి తండ్రి నీవు ఉంటే వస్తాను అని తండ్రి మరి ఆయన యెహోవా యొక్క నామాన యుద్ధం చేయటానికి ప్రభా మరి దెబోరా వారి ముందు నడవగా తండ్రి 10,000 మంది కలిసి తండ్రి ప్రభా యుద్ధం చేసినప్పుడు తండ్రి ప్రభా మరి తండ్రి వారి సైన్యాధిపతి అయిన సిసేరాని తండ్రి 900 రథాలు ఉన్నాయి, అయినను తండ్రి తుత్తు నీలుగా చేసావు తండ్రి. నీ యొక్క కార్యాలు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు సర్వాధికారువైన దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు తండ్రి ప్రభా. నీ నామమున తండ్రి ప్రభా మేము ప్రార్థిస్తే తండ్రి నువ్వు మొర ఆలకిస్తావు తండ్రి ప్రభా, జవాబు దయచేస్తావు. నాకు మొర పెట్టుము అని సెలవిచ్చావు తండ్రి ప్రభా. మరి ఆనాడు చిన్న దావీదు ప్రభా మరి తండ్రి గొర్రెల కాపరిగా ఉన్న ఆయన తండ్రి ప్రభా చిన్న రాయితో గొల్యాదును చంపటానికి వాడుకున్నావు ప్రభా. నీ నామము గొప్పది తండ్రి, నీ నామం పరిశుద్ధమైనది తండ్రి ప్రభా, నీ నామం ప్రశస్తమైనది తండ్రి. నీ నామమున తండ్రి మేమేమడిగినో జరుగుతుంది తండ్రి. నువ్వు అపవాది అయిన సాతాను కార్యాలు భంగపరుస్తావు తండ్రి ప్రభా. మరి సిసేరాను ప్రభా మరి తిరిగి తండ్రి ప్రభా మరి తండ్రి అంతమంది మనుషులు ఉండంగా మగవాళ్ళు ఉండంగా తండ్రి ప్రభా మరి తండ్రి బాబా హేబేలు తండ్రి భార్య అయిన యాయేలు ద్వారా తండ్రి అని సిసేరాను చంపటానికి వాడుకున్నావు తండ్రి. అవును తండ్రి మేమెంతో చిన్నవారమై ఉండొచ్చు, ఎందుకు పనికిరారు వారం అయి ఉండొచ్చు తండ్రి. నీ యందు మేము కొంచెం విశ్వాసం కలిగి మేము జీవిస్తే తండ్రి తప్పక గొప్ప కార్యాలు చేస్తామని ఇవాళ దెబోరా ప్రవక్తి యొక్క జీవితం ద్వారా ఆమె ఎటువంటి మంచి తల్లిగా ఉన్నదో, ఎటువంటి న్యాయాన్ని చేకూర్చిందో ఇశ్రాయేలీలకు పట్ల తండ్రి న్యాయాన్ని మరి సరళ వృక్షం కింద కూర్చొని తండ్రి ఆమె రెట్టింపు ఘనతను కూడా పొందినట్లుగా కూడా చూస్తున్నాము. ఆమె జీవితం ద్వారా తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా యాయేలు యొక్క ఆమె యొక్క జీవితం ద్వారా మేము నేర్చుకున్న ప్రతి పాఠాన్ని తండ్రి ప్రభా హెప్సిబా సిస్టర్ ని ప్రభా మరి మీరు పరిశుద్ధాత్మతో నింపి తండ్రి నీ వాక్యం బోధించడానికి వాడుకున్నావు తండ్రి. అది నాతో మాట్లాడావు, ఇక్కడ ఉన్న అందరితో కూడా మాట్లాడావని నమ్ముచున్నాను తండ్రి. మరి హెప్సిబా యొక్క కుమారుణ్ణి తండ్రి 6 నెలల బాబుని తండ్రి పైనుంచి కని పడినప్పుడు తండ్రి ప్రభా మరి బ్లీడింగ్ అయితా ఉంటే ప్రార్థన చేస్తే మా ప్రార్థనను అంగీకరించి తల్లి ప్రార్థనను అంగీకరించి తండ్రి ప్రభా స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. నీవు ఆనాడే కాదు తండ్రి గొప్ప కార్యాలు చేసింది, ఈనాడు కూడా మా మధ్య ఉండి తండ్రి మేము అడిగినప్పుడు తండ్రి వెంటనే తండ్రి ప్రభా మా యొక్క తండ్రి మా హృదయంలో తండ్రి పాపం లేనప్పుడు నిన్ను ఏది అడిగినా కూడా దయచేస్తావని రుజువుపరుచుకుంటున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి దినం మాకు ఈ సిలువ ధ్యానాల ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నావు తండ్రి ప్రభా. మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ కొరకై మేము వినటానికి ఒక చిన్న మందలాగా చేరి ప్రభా ఆత్మీయంగా బల పొందటానికి మీరు సహాయం చేస్తున్నందుకు ప్రభా హెచ్వేఎం చర్చి మరి పాస్టర్ గారు హెస్తేర్ రాణి గారిని మరి వర్ష శామ్యుయల్ ని ప్రభా మాథ్యూ శామ్యుయల్ గారు పాస్టర్ గారు ఈ కుటుంబం అంతా కూడా తండ్రి చేస్తున్న సేవను మరి తండ్రి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా తండ్రి మీరు ఆశీర్వాదిస్తారని నమ్మొచ్చు ప్రభా. విత్తబడిన వాక్యము తండ్రి మా హృదయాల్లో మేము ఉంచుకొని అది ఫలింపు చేయటానికి ఉపయోగపడుతుందని నమ్మొచ్చు తండ్రి. మార్క్ 11:24 ప్రకారము అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నామని విశ్వాసంతో నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్నే హెచ్చిస్తూ యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సావాసం ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ప్రతి ఒక్క కుటుంబం పట్ల, ఆన్లైన్ లో వీక్షిస్తున్న బిడ్డల పట్ల సదాకాలం తోడై ఉండును గాక.
ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. జయము. యేసు నామమే జయం. ఆమమే జయము. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం కలుగును విజయం గాక. కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ లార్డ్ అమ్మ. అందరికీ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సాతం కోసం ప్రేయర్ చేయండి అమ్మ. అయ్యా ప్రైజ్ లే. వర్ష నివాస్ మీట్లో లైఫ్స్ మీరు ఒక అడుగు వేసి చూడండి. వి వాంట్ మోర్ న్యూ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్. రిపీటెడ్గా కూడా మాకు చేయాలని ఉంది. బట్ న్యూ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్, ఎస్పెషలీ యూత్. మీకు ఇది చాలా మంచి అవకాశం, ఎన్నో సంఘాల్లో దొరకదు. కానీ మీ కొరకు మాథ్యూ పాస్టర్ గారు ఎంతో ప్రేమతో మీకు ఒక ప్లాట్ఫామ్ని సిద్ధపరిచారు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఈ అవకాశం రేపటి రోజు దేవుడు క్వశ్చన్ చేస్తే ఐ డోంట్ నో వాట్ యూ హ్యావ్ అన్ ఆన్సర్ టు సే. సో ప్లీజ్ కమ్ అప్, ఈవెన్ లేడీస్, ఎనీబడి, ఎవరైనా మీకు వాక్యం పంచుకోవాలనుంది, పాటలు పాడాలనుంది, ప్రార్థన చేయాలనుంది. ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, సైన్ అప్ ఫర్ దిస్. అండ్ మీరు అనేకులకి దీవెనకరంగా ఉండాలి. మన జీవితాలు కూడా సాక్ష్యాలు పంచుకోవాలన్నా దయతో మీరు చెప్పండి. ఇంకా అనేకులకి అందరూ దీవెనకరంగా ఉండాలి, ఒక సంఘంగా అందరూ బలం పొందాలి అని వీఆర్ హోపింగ్ ఫర్ దాట్ అండ్ వి ప్రే ఫర్ దాట్. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, చేస్తున్నాడు. బై ద ఎండ్ ఆఫ్ 40 days you will have wonderful list of testimonies to share. So I believe with all our heart that that's going to happen and we'll witness it. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ గారు.